జాగ్రత్తగా విందాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఏదైనా ఏమి కనిపిస్తుందా? ఇంకా కనిపించట్లేదా? నా వైపు చూడండి. అయితే కొన్ని విషయాలు చెబుదాం. కనిపిస్తుంది, చూడండి. కనిపిస్తుందా? ఓకే. అక్కడ రాయబడిన సంగతిని మీరు చూడండి. యంగేజ్లో ఎక్కువ మంది ఎదుర్కొనే పరిస్థితుల్లో ఈ 3 మనకు కనబడతాయి. అందులో ఒక 4వది మిస్ అయింది. మనీ, లవ్, సెక్స్, మ్యారేజ్, మనీ. వీటిని గూర్చిన అవగాహన సొసైటీలో బిలీవర్స్ ఉన్న మనకి అవగాహన ఉండాలి. అవగాహన అంటే వాటిని ఎక్స్పీరియన్స్ చేయమని కాదు నా ఉద్దేశం. లేఖనాల వెలుగులో వాటిని చూడడం, హెల్దీగా చూడడం మనకు తెలియదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనం కూర్చోబెట్టి కాన్ఫిడెన్స్ హాల్లో కాన్ఫిడెంట్గా మనం వాక్యం చెబుతుంటే కొంతమందికి వాక్యం ఎక్కకపోయేసరికి వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ఏంటి మాకు ఈ బైబిల్ నెత్తి మీద రుద్దుతారు మాకు అంటారు. మనం కూడా మారని టైంలో ఏతు బుద్ధి మనలో ఉన్నప్పుడు మనకు కూడా అనిపించేది ఏంటంటే, ఈ బైబిల్ని కోట్ చేయకుండా మాకేమైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో ఏం చెప్పరాదా అని అడుగుతారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పేవాళ్ళు ఈ అర్బన్ సిటీస్లో చాలామంది ఉన్నారు. యోగా మీద ధ్యాస ఉంచి బాడీని కంట్రోల్లో ఉంచాలని చాలామంది ప్రాక్టీసులు చేసేవాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు. ఆ డ్యాన్సులు అంటున్నారు, ఈ డ్యాన్సులు అంటున్నారు, కోచింగ్స్ అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. 30 రోజుల్లో మీ జీవితానికి భాష ప్రవర్తన నేర్పించే పుస్తకాలు అంటున్నారు. ఇవన్నీ నన్ను అడుగుతున్నాను, తగలెట్టడానికి తప్ప దేనికి పనికిరావు. దేనికి ఇంచు కూడా మనలో మార్పును తీసుకురావు. బైబిల్ మాత్రమే ఈ సొసైటీకి ప్రక్షాళన చేయగలదు. బైబిల్ మాత్రమే ఒక మనిషిని జీవితంలో ఏ విధంగా జీవించాలో మెలకువ తీసుకురాగలదు. ఎవడు అన్నాడట, నాకు ఫీలింగ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయండి, ఆ విధమైన టెంప్టేషన్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ సొసైటీలో నేను ఏదో ఒక మిస్టేక్ చేస్తే మా పేరెంట్స్కి నేను చాలా విరుద్ధమైన కార్యం చేసిన వాడిని అయిపోతాను, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఆ గాలోడు సలహా ఇచ్చాడట, ఆ సెంటర్కి వెళ్ళు అన్నాడు. ఆ సెంటర్లో ఏముంటుందంటే అక్కడ ఆసనాలు నేర్పిస్తారు, శ్వాస మీద ధ్యాస ఉంచమంటారు. దేని మీద? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఉంచితే ఏమవుద్ది? బాడీ కంట్రోల్లోకి వస్తుంది. శ్వాస మీద బ్రీతింగ్ అలా కంట్రోల్లో ఉంచాలి. అప్ అండ్ డౌన్ దాన్ని హార్ట్ని కంట్రోల్లో ఉంచాలి. సోల్ ఒకదాంతో కనెక్ట్ అవ్వాలంటే వీడు జాయిన్ అయిపోయాడు, అందులో వెళ్ళిపోయాడు. శ్వాస మీద ధ్యాస ఉంచుతానన్నాడు. దరిద్రం ఏంటంటే ఆ టీచర్ గారు చాలా యంగ్గా ఉన్నారు. పేపర్లో వచ్చిందే చెప్తున్నాను నేను. ఆ శ్వాస మీద ధ్యాస ఉంచుతాను అన్నాడు. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకగానొక రోజు టీచర్ గారు విద్యార్థి జంప్ జిలాని వెళ్ళిపోయారు. విషయం ఏంటో తెలుసా? లాజిక్ ఏంటో తెలుసా? వీడికంటే శ్వాస మీద ధ్యాస లేక వీడు వెళ్ళిపోయాడంటే అనుకోవచ్చు వీడి న్యూ పర్సనాలిటీ కనుక. గురువు గారికి ఏమైంది? గురువు గారి విద్యార్థితో వెళ్ళిపోవడం ఏంటి? నేను మళ్ళీ కౌంటర్ చేస్తున్నాను, దాని లాజిక్ నేను అడుగుతున్నాను. శ్వాస మీద ధ్యాసించి బాడీలో కంట్రోల్ ఉంచుతానన్న గురువు ఎందుకు ఉంచలేకపోయింది? నెవర్. గుర్తుపెట్టుకో. ఎక్సర్సైజులు మనిషిని కంట్రోల్లో ఉంచు, ప్రాక్టీసులు మనిషిని కంట్రోల్లో ఉంచు, బుక్ నాలెడ్జ్ మనిషిని కంట్రోల్ ఉంచు. ఒకవేళ బుక్ నాలెడ్జ్నే సొసైటీని బిల్డప్ చేస్తే ఎక్కడుంది? అర్బన్ సిటీస్లో నాలెడ్జ్ని అడుగుతున్నాను. ఎక్కడున్న ఎథిక్స్ చెప్పండి? లేవు. లెసన్కి ముందుకు వెళ్ళే కొలది ఒక విషయాన్ని మనం కోట్ చేస్తాం. ఈరోజు ఈ సిటీస్లో, ఈ జంట నగరాల్లో వేగం పుంజుకుంటున్న ఒక విషయం ఏంటో తెలుసా? 1 night స్టేయింగ్ అనే కల్చర్ వచ్చింది ఈ సిటీస్. మీకు తెలుసా? సర్వేలో బయటకు వచ్చింది. నువ్వు ఎథిక్స్ ఫాలో అవద్దు, నేను ఎథిక్స్ ఫాలో అవను. మ్యారేజ్ అన్న విషయం నువ్వు ఎత్తొద్దు, మ్యారేజ్ అన్న విషయాన్ని నేను ఎత్తను. నా శరీరంలో పుడుతున్న ఈ కోరికలను తీర్చుకోవడానికి నేను విల్లింగ్ అడుగుతున్నాను. నీకు అదే ఫీల్ ఉంటే నేను విల్లింగ్. ఓకేనా? డీల్ ఓకే అయితే దాన్ని ఒక డీల్ కుదుర్చుకుంటున్నారు. 1 night 2 days 3 days 4 days కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తున్నారు. స్నానం చేసి వచ్చినంత ఈజీగా విడిపోతున్నారు.
చొక్కా మార్చినంత ఈజీగా విడిపోతున్నారు. అడుగుతున్నాను, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే బాధాకరమైన విషయం. బయట విషయం పక్కన పెట్టండి, చర్చికి వచ్చే బిలీవర్స్ కూడా వీటికి ఓటేయడానికి రెడీగా ఉన్నారంటే ఏమనుకోవాలి? అలాంటి పాప ప్రీతి లోకానికి ఎక్కువైపోయింది కనుకే ఇలాంటి సిటీస్లో యంగ్స్టర్స్ని చెల్లును కొట్టి అక్కడ నిలబెట్టాలి అంటే ఇలాంటి యూత్ మీట్స్ ఖచ్చితంగా జరగాలి. ఏముందో సొసైటీ ఎంత రోతగా ఉందో చెప్పాలి, నీ లైఫ్ ఏంటో చెప్పాలి, మ్యారేజ్, సెక్స్, మనీ, ఈ లైఫ్లో ఉండే ఎథిక్స్ ఏంటో మనకి చెప్పాలి అంటే ఇలాంటి దైవజనులు నిలబడిదిగో ఇలాంటి యవనస్తుల సదస్సులు పెట్టాలి. తీసుకొచ్చి కూర్చోబెడతాం, తిరగేసి ఎవరో ఒకరు అడుగుతారు, వాక్యం అంటే పూర్తిగా తెలియని తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక కుర్రగాడు అడిగాడు, పెద్ద ఆయన్ని, సీనియర్ ఎవాంజలిస్ట్, ఆయన చనిపోయారు, చాలా మంచి వక్త, ఆయనకి వాక్యం చెబుతున్నాడు. ఇలాంటి యవనస్తుల సదస్సులో మాట్లాడుతుంటే ఒకడు సర్వం లేచిపోయాడు. ఏమి సారు, అంతా బాగానే ఉంటుంది కానీ అదిగో ఆ నల్ల పుస్తకాన్ని తెచ్చి మా నెత్తి మీద ఎడితేనే మాకు నచ్చట్లేదు. నల్ల పుస్తకం అంటే బైబిల్ అన్నమాట. మాట్లాడితే ఎథిక్స్ అంటారు, మాట్లాడితే ఎథిక్స్ అంటారు, మాట్లాడితే ఎథిక్స్ అంటారు. మాకు ఏమి నైతికత లేదని నేర్పిస్తున్నారు. పిహెచ్డి ఇక్కడ అన్నాడు, ఎంప్లాయీస్ మేము ఇక్కడ, మంత్లీ అయ్యేసరికి ఫస్ట్ డేట్కే శాలరీ గ్రాస్ ఎంతో తెలుసా సార్? మాది సొంత ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, మా ఆఫీసులో మాకంటూ ఒక గౌరవం ఉంది. ఏం తక్కువ అయిపోయిందని మాకు ఎథిక్స్ నేర్పిస్తున్నారు. చదువు లేదని నేర్పిస్తున్నారా? ఉద్యోగాలు లేవని నేర్పిస్తున్నారా? ఈ సొసైటీకి ఏం ఎథిక్స్ లేవని ఈ పుస్తకంలో ఇదిగో నైతికత నేర్చుకోండి అని చెప్తున్నారు. నిలబడొద్దంటారు, కూర్చోవద్దంటారు, చూడొద్దంటారు, మాట్లాడొద్దంటారు, అదేదో మొదటి కీర్తన అంటారు. అవన్నీ మా నెత్తి మీద రుద్దుతారు. ఎందుకు సార్ అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, సీనియర్ కనుక మనలోటైతే ఆవేశపడిపోయి తొక్క తీసేద్దాం అందు మనం అయితే మనం అదే ఏజ్లో ఉన్నాగా ఎవరమై అందుమా. ఆయన సీనియర్ కనుక ఏమన్నాడంటే, మై సన్, ఓ ప్రశ్న అడుగుతాను, నాకు చెబుతావన్నాడు. చెప్తాను సార్, చెప్పండి అన్నాడు. నువ్వు ఈ కాన్ఫరెన్స్ హాల్కి వచ్చే సమయానికి నీ డోర్కి లాక్ చేసి వచ్చావా అని అడిగాడు. అర్థమైన వాళ్ళందరూ పక్కపక్క నవ్వేశారు. అర్థం కాలేదు కనుక నా వైపు ఎర్రగా చూస్తున్నారు మీరు. అర్థమైన వాళ్ళందరూ నవ్వేస్తారు. ఎందుకంటే నీ ఇంటికి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సమయానికి, నీ ఇంటి దగ్గర నుంచి వచ్చే సమయానికి నీ డోర్కి లాకేసావా? సిగ్గుపడిపోయాడు, కూర్చుండిపోయాడు. ఎందుకు సిగ్గుపడిపోయి కూర్చున్నాడో తెలుసా? ఈ సొసైటీకి నైతికతే ఉంటే, ఎథిక్సే ఉంటే నీ ఇంటికి నువ్వేమేయకూడదు చెప్పు, లాక్ వేయకూడదు. నీలాగే పిహెచ్డి చేసిన వాళ్ళు ఈ సొసైటీలో ఉన్నారు, నీ ఈదులో ఉన్నారు, నీ ఇంట్లో ఉన్నారు, నీ చుట్టుపక్కల ఉన్నారు. ఇంతమంది నైతికత ఉన్నారని ఈ సొసైటీని వెనకేసుకొస్తున్నావే. ఇంత నైతికత ఈ సొసైటీకి ఉంటే నువ్వెందుకు లాకేసుకొచ్చావు? నువ్వు వెనకేసుకొచ్చి నీ సమాజం మీద నీకు విలువలు లేవని నమ్మావు గనకే నీ ఇంటికి లాకేసుకొచ్చావు. అందుకే ఈ నల్ల పుస్తకం అవసరం అని చెప్పాడు. ఈ పుస్తకాన్ని ఎందుకు చెప్పాలంటే చదువులు కాదు, పిహెచ్డీలు కాదు, డిగ్రీలు కాదు, శాలరీ గ్రాస్ కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు కాదు, ఎక్సర్సైజులు కాదు, ఇవేమీ కాదు. ఒకటే ఒకటి ఎక్సర్సైజ్, సాధనం, వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ఉండాలి. దేవుని వాక్యం, దేవుని వాక్కు ఎప్పుడైతే నరనరాల్లోనికి, హృదయాల్లోనికి చొచ్చుకుపోద్దో మనుషులు కట్టబడతారు. అందులో ముఖ్యంగా యవనస్తులు ఫేస్ చేసే పేజెస్, ఆ 4 విషయాలు మనకు కనబడతాయి. అక్కడ 3 ఉన్నాయి, 4 విషయాలు: లవ్, సెక్స్, మ్యారేజ్, నెక్స్ట్ మనీ. మీరు ఆ వర్డ్ చూసిన వెంటనే కంగారు అయిపోకండి, నా వైపు కంగారుగా చూడకండి. అవి ఉన్నాయి బైబిల్లో. చూద్దాం, వెళదాం ఒకసారి. చాలామందికి సుపరిచితమైన అధ్యాయం అది, కాకపోతే వీటిని వెలికి తీరు బయటికి. చూద్దాం ఒకసారి. ఎబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే
దేవదూతలకు పరిచర్య చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. వివాహం అన్ని విషయములో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యశాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది. ఇప్పుడు మనం వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో, మనం వెలికి తీసిన పదాలు, ఆ 4 పదాలు చదివిన వచనాల్లో ఉన్నాయి. మీరు కోట్ చేయండి. ఫస్ట్ మొదటి వచనంలో లవ్ అంటే ఏంటో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ రెండో వచనం అంటే 4వ అధ్యాయంలో 2వ మాటగా మ్యారేజ్ అంటే ఏంటో డెఫినేషన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ మ్యారేజ్ తర్వాత సెక్స్ అబ్యూస్ కాకుండా ఉండాలి అంటే హెల్దీ సెక్స్ అనే దానికి అక్కడ వాడుతున్నాడు. చూడండి పదాలు. 4వది మనీ అన్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకో మీరు ఎబ్రీ పత్రిక మీరు ఎప్పుడైనా చదివారో లేదో నాకు తెలియదు, కానీ చాలా విచిత్రంగా అనిపించే అధ్యాయం అండి ఇది. మీరు ఎబ్రీ పత్రిక నేరేటివ్ని మీరు ఎప్పుడైనా గమనించారా? దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ ఎబ్రీ పత్రిక మనం చదువుతున్నప్పుడు 10 అధ్యాయాలు దేని గురించి రాశాడండి? 10 అధ్యాయాలు జూయిష్ కల్చర్ కోసం రాశాడు, యూదుల సంస్కృతి కోసం రాశాడు. యూదులు నాగరికత, వాళ్ళు ఎలా ఉండేవారు, ఒకప్పుడు వాళ్ళ బలులేంటి, ఇప్పుడు అసలైన బలేంటి, ఒకప్పుడు వాళ్ళ గుడారం ఏంటి, ఇప్పుడు నిత్యమైన గుడారం ఏంటి, ఒకప్పుడు పరిశుద్ధ స్థలం ఏంటి, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడుంది, ఇవన్నీ చూచాయిగా మాట్లాడుతూ 10 అధ్యాయాలు మాట్లాడతారు. అందుకే ఎబ్రీ పత్రిక మీకు అర్థం కావాలంటే, మొదటి 10 అధ్యాయాలు మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా పాత నిబంధన మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి. లేకపోతే ఎబ్రీ పత్రిక మీకు తమిళం చూసినట్టు ఉంటుంది. ఏం అర్థమైంది, ఏదో చెప్తారండి ఎవరో, నాకు ఎదుకొచ్చిన కూడా మూసేద్దామా. ఎబ్రీ పత్రిక 10 అధ్యాయాలు అంతా మీరు చూడండి, పాత నిబంధనలో ఉన్న ప్రతి కల్చర్ని లాక్కొస్తాడు. బలుల కోసం మాట్లాడతాడు, విజ్ఞయాగాల కొరకు మాట్లాడతాడు, అభిషేకాల కొరకు మాట్లాడతాడు, నిజమైన యాజకుడు ఎవరో మాట్లాడతాడు, యూదులు పాటించే ఆ 3 సంస్కృతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మాట్లాడతాడు. మాట్లాడి సడన్గా 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ 10 అధ్యాయాల సంస్కృతిని అక్కడ ఆపేసి, బాగా వినాలి, ఆ 10 అధ్యాయాల సంస్కృతిని అక్కడ ఆపేసి సడన్గా తెర మీదకి తీసుకొస్తాడు బైబిల్ హీరోస్ని తెర మీదకి తీసుకొస్తాడు. బైబిల్ హీరోస్ ఎవరు? భక్తులు, విశ్వాస వీరులు. వారిని తీసుకొచ్చి మాట్లాడతాడు. ప్రవక్తలు అంటే ఏబేలు దగ్గర నుంచి చివరి మరణం పొందిన జకరయ్య వరకు ఈ మరణాల పరంపర మాట్లాడడం మొదలెడతాడు. అక్కడి నుండి ఇదిగో ఆ భక్తులు, ఆ స్త్రీల వరకు చిట్ట చివరి మొదటి శతాబ్దపు క్రైస్తవుని నలిగిపోతున్న హతసాక్షుల వాసన వరకు అక్కడి వరకు మాట్లాడతాడు. 12వ అధ్యాయంకి వచ్చేసరికి 12వ అధ్యాయం ఇంతమంది విశ్వాసులు ఇంత ఇలా నిలబడ్డానికి కారణం, వాళ్ళంత విశ్వాసం ఉండడానికి కారణం వాళ్ళు ఏదో గొప్పోలని కాదు, ఆ విశ్వాసాన్ని కొనసాగించిన కర్త ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అది 12వ అధ్యాయం లింక్ ఇస్తాడు. అర్థమవుతుందని చెప్పింది. అర్థమైనా అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టు ఎట్టండి మొగాలు బండి ముందుకు వెళ్తుంది, లేకపోతే మళ్ళీ మొదలెడతాను చెప్తున్నాను. అది నెక్స్ట్ 10 అధ్యాయాలు యూదు సంస్కృతి కొరకు, నెక్స్ట్ 11వ అధ్యాయం విశ్వాసుల జాబితా కొరకు, 12వ అధ్యాయం ఇంత విశ్వాసం భక్తులు ఎలా కొనసాగించగలిగారంటే విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించిన ఆయన ఒక ఆయనుడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయనను చూశారు. అంటే మనం క్రీస్తు శకములుండి వెనక్కి చూస్తున్నాం యేసుక్రీస్తు వారిని, వారు క్రీస్తు పూర్వం ఉండి యేసుక్రీస్తు వారిని ముందుకు చూశారు. ఆయన వస్తాడు వస్తాడని ఆయన గుర్తెట్టుకుని బతికేశారు. అందుకే మోసే యొక్క స్టేట్మెంట్ మీకు గుర్తుందా? ఐగుప్తి సింహాసనము కన్నా క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యం. అంటే అప్పటికే యేసుక్రీస్తు వారు మోసెస్కి తెలుసా? చూచాయిగా తెలుసు. యాకోబు అంటాడు, నాన్న
యోసేపు నీకు ఒక విషయం చెప్తున్నా, నాకు చెట్టు చివరి కోరుకుందిరా. ఆ కోరిక ఏంటంటే, నా ఎముకలను, నా సమాధిని, నా బాడీని నువ్వు ఐగుప్తిలో ఈ మమ్మీలు పిరమిడ్స్ మధ్య నన్ను పెట్టొద్దు. నన్ను ఎక్కడ తీసుకెళ్తావంటే నా పితరులకు ఇచ్చిన వాగ్దాన భూభాగంలో నన్ను కప్పెట్టు. ఎందుకు? అప్పటికే వీళ్ళకి పునరుద్ధానం గూర్చి, యేసు జనన మరణ పునరుద్ధానం గూర్చిన అవగాహన వీళ్ళకి ఉంది. యోసేపు కూడా అదే కమిట్మెంట్తో చనిపోయాడు. భక్తులందరూ ఇది మనకు కనబడుతుంది. వాళ్ళందరూ చూపిస్తారు. సడన్గా 12వ అధ్యాయం అలా ఆగిపోద్ది. ఇప్పుడు వింతగా స్టార్ట్ అవుద్ది అధ్యాయం. అదే మనం చదువుకుంటున్న అధ్యాయం 13వ అధ్యాయం. మీరు గమనించండి, ఎక్కడ యూదుల సంస్కృతి, ఎక్కడ విశ్వాసుల చరిత్ర, ఎక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీనికి సంపూర్ణం. ఈ ఫ్లోలో భక్తుడు ఇంత నిమగ్నమైపోయి ఇంత నిగూఢమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ ఫ్లోలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సెక్స్ లైఫ్ కొరకు కానీ, మ్యారేజ్ కొరకు కానీ, మనీ కొరకు కానీ, అసలు లవ్ కొరకు ఆ ఫ్లోలో మాట్లాడుతుంది. ఇది మొదటి అధ్యాయం మాట్లాడితే బాగుంటుందండి. కానీ ఆ ఫ్లోలో ఇంత ఘాటైన విషయాలు చెప్పుకుంటూ వచ్చి, ఇంత బరువైన విషయాలు మాట్లాడుకుంటూ సడన్గా మనకు విచిత్రంగా అనిపించేది, తెర మీదకి వెంటనే వచ్చేది యవనస్తుల కొరకు, ఫ్యామిలీస్ కొరకు మాట్లాడతాడు. అరే ఏంటి అధ్యాయం ఎలా ముగిస్తున్నాడంటే, అక్కడ ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కనుక ఈ అధ్యాయాల కలగొలుపు ఉంది అక్కడ. అందుకే మాట్లాడుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, లవ్ కొరకు మాట్లాడుతున్నాడు. లవ్ అంటే చెప్పండి. లవ్ అంటే చేతబడెట్టుకున్నట్టు అలా చూడటమా? లవ్ అంటే ఏంటి చెప్పండి. లవ్ అంటే ఇప్పుడు అందరూ ఏం చెప్తారు చెప్పండి. ఆవిడ కళ్ళు ఆర్పకుండా చూస్తాడు, చూస్తుంది, ఈవిడ కళ్ళు ఆర్పకుండా. అదే లవ్ అంటే. సొసైటీ దగ్గర డెఫినేషన్ ఏంటి చెప్పండి. అలా చూసుకుంటాడు, ఇలాగ అన్నం పెట్టుకో, నోట్లో పెట్టుకోబోయి ముక్కులు ఎట్టేసుకోవడమే లవ్. నాకు అర్థమవుతుంది. ఎక్కే బస్సు అలా ఎక్కలేక ముందుకు పడిపోవడం లవ్. ఆవిడ చూస్తున్నాడుగా. లవ్ అంటే ఏంటి? చేతబడులు పెట్టుకున్నట్టు చూడటమా? లవ్ అంటే ఈ వంకర సొసైటీకి డెఫినేషన్ తెలుసా? ప్రేమ అంటే ఈ సమాజానికి డెఫినేషన్. ప్రేమ అంటే ఏం తెలుసా? ఈ పార్కులో అదేంటి హుస్సేన్ సాగరా, ఆ హుస్సేన్ సాగర్ చుట్టూ తిరగడమా, లేదంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ చేశారు కొత్తగా, దాని మీద నైట్ 12:30కి తిరగడమా? లవ్ అంటే చదువుకోమని పంపిస్తే ఇలాంటి సిటీస్కి వచ్చిన తర్వాత హాస్టల్ వార్డెన్కి, గురువులకి కళ్ళు కప్పడమా? లవ్ అంటే పార్కుల్లో పొదల చాటును కూర్చోవడమా? లవ్ అంటే వాళ్ళ శ్వాస నీకు తగిలేలా, నీ శ్వాస వాళ్ళకు తగిలేలా శరీరాన్ని అపవిత్రపరుచుకొని గీరుకుని రక్కుకోవడమా లవ్ అంటే? లవ్ అంటే నేను అడుగుతున్నాను, సెక్స్ అనే ఓడు లేకుండా, ఆ పదము లేకుండా, శృంగారం అనే పదం లేకుండా లవ్ ఎక్స్ప్రెషన్ ఇమ్మనండి వీళ్ళ దగ్గర ఉందేమో. లేదు. ఈ సొసైటీకి తెలిసిన, ఈ సినిమా కల్చర్ తెలిసినది, ఈ తరానికి తెలిసింది ప్రేమ అంటే ఒకే ఒకటి, వివాహానికి ముందే శరీరాన్ని అపవిత్రపరచుకోవడమే లవ్ అంటారు. బైబిల్ ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. లవ్కి చాలా పెద్ద పెట్టేసింది. లవ్ అన్ని కోణాల్లో మాట్లాడింది. లవ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ సొసైటీకి అందనిది, అర్థం కానిది, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఆ ప్రేమను ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేనంత బరువైన వివరణ ఉంది బైబిల్లో. థియలాజికల్గా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనం యవనస్తుల వ్యూలోకి వచ్చేద్దాం. అసలు ఏముంది దీని గురించి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఆవిడ, చాలా ఉన్నారు ఆవిడ. ఆమె ఎవరో తెలుసా? సోలమతి. జస్ట్ వినండి, మళ్ళీ వచ్చేద్దాం. ఏం చేసింది ఆవిడ? నిజంగా ఆవిడ ఎథిక్స్ తెలుస్తుంది. ఈ జనరేషన్కి ఆవిడ టెస్ట్ మనీ చెప్పమంటే ఇక్కడ నిలబడి చెప్పించుకుంటున్నట్టు చెప్తుందండి అందరికి. మగపిల్లోడు పని చేసినట్టు పని చేసేటట్టు ఇంట్లో. నేను అడుగుతున్నాను, మీ అందరికి కూరలు వండడం వచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. యూట్యూబా, గూగుల్ తెల్లా? సోలమతిని చూడండి ఎలాంటి పనులు చేస్తుందో. రండి ఒకసారి వెళ్దాం రండి. లవ్ అంటే ఏంటో ఆవిడని అడుగుదాం. నేను చెప్పొద్దు, మీరు చెప్పొద్దు, ఆవిడని అడుగుదాం, చెప్తుంది. చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఆవిడ. చెప్దాం, ఒకసారి అడుగుదాం. పరమగీతాలు మొదటి అధ్యాయం, పరమగీతాలు మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కంపేర్ చేస్తున్నాడు చూడండి. చాలా మంది పరమగీతాలు అనగానే ఏమనుకుంటారంటే అదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బుక్ అనుకుంటారు. అలాగ అనుకున్నారు కనుక అలాగ అయిపోయారు.
కాదు అక్కడ చెబుతున్నది లవ్ స్టోరీ కాదు, చాలా విలువైన విషయాలు చెప్తున్నాడు. ఏ విషయాలు చెప్తున్నాడు చూడండి. నువ్వు పూసుకొని పరిమళ తైలము నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. అంటే కంపేర్ చేస్తున్నాడు ఏమని, నీ పేరు ఎలాంటిదంటే సుగంధ ద్రవ్యాలు పరిమళ తైలం లాంటి పేరు నీ పేరు. కన్ని పిల్లలందరూ ఈవిడిని ఇష్టపడతారంట. ఈవిడికి ఫ్యాన్స్ ఉన్నారంట. ఎవరికి ఈ సిటీలో ఉన్న వాళ్ళు కాదు, ఎవరికి? సోలమతికి. ఎందుకు ఫ్యాన్స్ ఉన్నారు? ఆమె ఫేమ్ అలాంటిది, నేమ్ అలాంటిది. ఇంకా ముందుకు అడిగేసి మాట్లాడుకుంటే ఆమె క్యారెక్టర్ అలాంటిది. ఏముంది ఆమె దగ్గర క్యారెక్టర్ అంటే, ఆడపిల్లని అలుసు తీసుకుని అన్నయ్యలందరూ కలిసి ఈ అమ్మాయిని మగపిల్లోడు చేసే పనుల దగ్గర ఎండలో పెట్టేశారు. ఏం చేస్తుంది? 6వ పెట్టేశారు. కింద వచ్చిన ఉంటుంది చూడండి. నన్ను నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకి కావలగత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోట నేను కాయకపోతున్నాను. పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే నా సొంత తోట అంటే నా బ్యూటీ ఎందుకు, నా తోట నా బ్యూటీ ఎందుకు పాడైపోయిందంటే, నేను ఆ తోటను కాస్తున్నాను కనుక, నేను కాస్తున్నాను కనుక ఈ అందం అనే తోటను నేను కాయలేకపోయాను. ఎండకు ఎండిపోయాను, వానకు తడిసిపోయాను, ఈ పనిలో నలిగిపోయాను. మా అన్నయ్యలు చెప్పిన పని తూచా తప్పకుండా పాటించాను. నా మీద సీరియస్ అయ్యారు, ఎందుకో నాకు తెలియదు. నా మీద కోప్పడి నన్ను తీసుకెళ్ళి మగపిల్లలు చేసే పని నన్ను అక్కడ పెట్టారు. నేను కావలి కాస్తున్నాను, ఈ తోట కావలి గనక నేను నల్లగైపోయాను. నేను అందుకే అడిగాను, ఒక ఆడపిల్ల అన్నయ్యలందరూ చెప్పిన మాట జవదాటకుండా ఏం చేస్తుంది చెప్పండి? అన్నయ్యలు మన దగ్గర నిలబడ్డారు, మన దగ్గర కూర్చున్నారు. చేస్తుందంటే అమ్మా నాన్న చెబితే ఎంత చేయాలి చెప్పండి? పని చేస్తుంది, పని తెలిసిన అమ్మాయి, పని ఎరిగిన అమ్మాయి, వివాహానికి ముందే పనుబాటులు ఎరిగిన అమ్మాయి, తప్పకుండా పని చేస్తుంది, గౌరవిస్తుంది. నేను నల్లగైపోయినా, నా అందమంతా పాడైపోయినా, మా అన్నయ్యల మాట నేను చెప్పండి జవదాటను. మనమైతే నువ్వెవడరా నా లైఫ్ కట్ రావడానికి చెప్పండి? అమ్మా నాన్న ఎదిరిస్తున్న కేసులు ఇన్ని చూస్తున్నాం. అమ్మా నాన్న ఎదిరిస్తున్న కేసులు ఏమని ఎదిరిస్తున్నారు తెలుసా? మీరు కనుక మా ప్రేమకు అడ్డొచ్చారో, అడ్డొస్తే కేసు ఎడతానేమనుకున్నారు. మీరు కనుక మాకు అడ్డొచ్చారు, ఇదిగో ఆయనకి కానీ నాకు కానీ అడ్డొచ్చారో మిమ్మల్ని కోర్టుకి ఇచ్చేస్తానేమనుకుంటున్నారు. మాకు 18 సంవత్సరాలు దాటేసా. ఈ మాటలు మాట్లాడతాను, నువ్వు ఆడు ఈ మాటలు మాట్లాడతారని తెలిస్తే నెలలు నిండక ముందే నోట్లు ఒడ్లుగా చేసి చంపేద్దరేమనుకున్నాం. ఈ మాట ఎక్కడ వస్తుందని ఆ రోజే వాళ్ళకి తెలిస్తే అప్పుడే గొంతెట్టు నొక్కేద్దరు. కానీ కూతురని కొడుకని అనుకున్నారు కనుక ఏమడిగినా కొనిచ్చారు కనుక ఈరోజు వాళ్ళే లోకమైపోయారా, వాళ్ళు ఇబ్బంది అయిపోయారు. అమ్మాయిని చూడండి, అన్నీ చెప్తుంటుంది, నాన్న చెప్పినంటుంది, ఎవరు చెప్పినంటుంది. పైగా విచిత్రం, ఇదంతా వివరించడానికి టైం సరిపోదు, కానీ విచిత్రంగా ఉండే పదం ఏంటో తెలుసు? అప్పటికే ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. నేను పరమగీతాలు సుమారు 6-7 భాగాలు చెప్పాను, ఇంటికి వెళ్ళిన తర్వాత. అప్పటికే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అమ్మాయికి అప్పటికే నిశ్చితార్థం జరిగిపోయింది. నిశ్చితార్థం జరిగిపోయినా అన్నయ్యలు చెప్తున్న మాట వింటాం. మన దగ్గర కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుందా, పని చేయమంటే చేస్తుంది,
చేస్తుంది చేస్తుంది చేస్తుంది. ఈ లోపల ప్రియుడితో ఒక మాట మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది. ప్రియుడు అంటే ఎంగేజ్మెంట్ ఆయన లవ్లో లేదు, ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ రోజే వాళ్ళకి లవ్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడున్నారు మీరు అని అడిగింది. నేను మందల కాస్తూ అటువైపుకి వెళ్ళిపోయి నీకు తెలియదంటే నాకు అడ్రస్ చెప్పు అని అడిగింది. అడ్రస్ అడుగుతున్నావంటే కొత్తగా తెలియదా? మంద జాడలు ఎక్కడున్నాయి చూడు, ఆ అడుగులు చూసుకుంటూ, ఆ ఫుట్ మార్క్స్ ఉన్నాయిగా, అవి చూసుకుంటూ వచ్చాయి. నా మందల అడుగులు పట్టుకుని వచ్చే మంద కాపరి నేను అక్కడ ఉన్నాను. సొలొమోను అలాగే వచ్చేస్తున్నాను, త్వరగా నేను రావాలనుకుంటున్నాను. మా ఇంట్లో విషయాలన్నీ నేను చక్కబెడతాను, మా పెద్దోళ్ళని ఒప్పిస్తాను, త్వరగానే మన వివాహానికి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మాయిని మీరు గమనిస్తున్నారా? తన తల్లిదండ్రులు, తన ఫ్యామిలీ మెంబర్స్ గీసిన బౌండరీస్ దాటలేదు చూడండి అమ్మాయి. ఈ తరం జనరేషన్, ఈ జనరేషన్లో ఉన్న వారిని తోటలో పెడితే తోట నుంచి అడ్డే పోతారు. లాస్ట్ మెసేజ్ ఒకటి ఎట్టి, లాస్ట్ వీడియో కాల్ మాట్లాడతారు. వెళ్తున్నాను, ఇంకా నిశ్చితార్థం అయిపోయాక నన్ను నేటి ఇలా ఏడిపించేస్తారు. ఇదే నా లాస్ట్ వీడియో కాల్, వీడియో మీద టక్కుమని ఒడిపెట్టేసి వెళ్ళిపోతారు టెలిగ్రామ్లో. అలాంటిది ఏమి చేయదు, అడుగుతుంది. ఇదిగో నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాలు జరుగుతున్నాయి, నేను ఫేస్ చేస్తున్నాను, ఇవన్నీ చెప్పుకొచ్చింది. ఆయన కొరకు మాట్లాడుతుంది. ఇద్దరు ఎదురు చూస్తున్నారు. పరమగీతాల్లో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయినా మ్యారేజ్ డే కొరకు ఎదురు చూస్తారు. అదేంటి బ్యూటీ అంటే? ఎదురు చూడడంలో ఉందండి బ్యూటీ. గుర్తుపెట్టుకోండి, ఎదురు చూడడంలో ఉంది బ్యూటీ. ఎప్పుడు ఆ సమయం వస్తుంది, ఆ సమయం కొరకు ఎదురు చూడడం బ్యూటీ. ఈ జనరేషన్లో ఉన్న వారికి ఎంగేజ్మెంట్ అయిపోతే నేను ఎలాగొస్తాను చెప్పు, నువ్వు అలాగొచ్చే కేబుల్ బ్రిడ్జ్ మీద కలుసుకుందాం అన్నాడు. ఆవిడ అలా అనదు, అలాంటివి ఏమీ మాట్లాడదు. ఆమె ఒకే ఒకటి చెప్తుంది, ఆ టైమింగ్ కొరకు మాట్లాడదాం, డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, హెల్దీగా ఉందాం, హానెస్ట్గా ఉందాం, బౌండరీని దాటిపోవద్దు అని చెబుతూ, ఎందుకు ఈమెను కన్నీళ్ళు మెచ్చుకుంటున్నారంటే ఆమె కమిట్మెంట్ని బట్టే కన్నీళ్ళు మెచ్చుకుంటున్నారు. ఏమని మెచ్చుకుంటున్నారు? ఆమెకి వాళ్ళకి సజెషన్ ఇస్తుంది. ఏమనంటే 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేసుకుని, వీళ్ళందరూ అంటే ఈమెను ఇష్టపడే ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరు? యంగ్స్టర్స్. వాళ్ళందరూ ఈమెను ఇష్టపడుతున్న వాళ్ళందరికీ చెబుతుంది. ఏమని చెబుతుందంటే, ఇదిగో నాకు ఒక ప్రమాణం చేయండి, నాకు ప్రామిస్ చేయండి, నాకు ఒట్టేసి ఒక మాట చెప్పండి, నాకు ఒట్టే చెప్పండి. దేని మీద ఒట్టేస్తారంటే ఈ పొలములో తిరుగుతున్న ఇరులంటే జింకలు, దుప్పులు. ఈ జింకల మీద ఒట్టే చెప్పండి, ఈ లేళ్ల మీద ఒట్టే చెప్పండి, ఈ పొలాల మీద ఒట్టే చెప్పండి, నా చేతిలో చెయ్యేసి చెప్పండి, ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీ పేజ్, మీ ఏజ్ నేను దాటొచ్చాను గనక, నేను యంగేజ్ దాటి మ్యారేజ్ లైఫ్లోకి నేను వచ్చేసాను గనక, ఆ వయసు దాటిన అనుభవంతో నేను చెప్తున్నాను, నాలాగి ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఆ లవ్ జోలికి పోకండి అంటుంది. చూడండి, నాలాగా వయసు వచ్చేంత వరకు మీరు ఆ ప్రేమనే మాట ఎత్తకండి. ఒట్టేయండి, లేళ్ల మీద ఒట్టేయండి, జింకల మీద ఒట్టేయండి, పొలాల మీద ఒట్టేయండి, నా చేతిలో చెయ్యేసి చెప్పండి, అక్క మేము వాటి జోలికి పోమని సిస్టర్స్గా నాకు మాట ఇవ్వండి. ఇంకా యెరూషలేము కుమార్తెలారా నాకు మాట ఇవ్వండి. ఎందుకు అందరూ ఈమెను ఇష్టపడుతున్నారు? ఆమె ఉన్న కమిట్మెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు. 16 ఏళ్ళు దాటేసరికి లేదా 13 ఏళ్ళు దాటేసరికి ప్రతి ఒక్కడికి ఆలదిద్ద దగ్గర నుంచే చూపిస్తున్నారు స్టోరీలు. పక్కింట్లో ఉండేవారట ఒకప్పుడు, ఇప్పుడేమైంది మళ్ళీ పక్కింటికి వచ్చారంట. అంతేనంట, తూనేగా అంట. ఎగిరిపోద్ది ఏమనుకుంటున్నావు? తూరేగలో, కందిరేగలో, ఆ ఏగలో, ఈ ఏగలో, తేంటేగలో. నేను అడుగుతున్నాను, ఇవన్నీ నేను అడుగుతున్నాను. లేత వయసులో చదువుకో. తల్లిదండ్రులకి పని చేస్తున్నావు, పని చేయి. తల్లిదండ్రుల మాట అదే గౌరవించు. ఉద్యోగమే కొట్టు. ఇలాంటి గోల్స్ నీ పేరెంట్స్ నీ మీద పెట్టుకున్నప్పుడు ఆ వయసు వచ్చేంత వరకు వాటి జోలికి పోకండి. ఆ వయసు వచ్చినప్పుడు జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఏం జరుగుతాయి? నాకు వయసు వచ్చింది, ఎక్కడ దొరుకుతాడో ప్రియుడా అని తిరగలేదు. నా ప్రియుడికి తగిన సంబంధం నేనే అని దేవుడు నిర్ణయించాడు. నా ప్రియుడు ఎవరో కాదు, అదిగో ఆ గొర్రెల కాపరే నా ప్రియుడు. జాగ్రఫికల్గా కూడా ఈ స్టోరీ వర్ణించవచ్చు మనం.
ఆత్మీయంగానే వర్ణించారు కానీ భౌగోళిక వర్ణన ఉంది. ఇదిగో నా ప్రియుడు ఎవరు తెలుసా? పని చేస్తున్నవాడు నా ప్రియుడు, గొర్రెలు కాస్తున్నవాడు నా ప్రియుడు. నీ ప్రియుడు, నీ ప్రియురాలు, సబ్జెక్టులు అన్నీ పోయి అలా నీ ప్రియులు మొత్తం గాలి తిరుగుళ్ళు, నువ్వు తిరిగి వాళ్ళది మొత్తం సబ్జెక్టులు పోయి. ఆడు పాస్ అవుట్, నువ్వు రేపు పొద్దున ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్లికేషన్ పాస్ అవుతారా మీరు? ఈ ఎగ్జామ్సే పాస్ అవ్వలేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అవుతారా? పాస్ అవుతారని అడుగుతున్నాను. ఎవరు నీ ప్రియుడు? ఒక క్వాలిఫికేషన్స్, ఒక ఎథిక్స్ ఏమైనా ఉన్నాయా? అతను పని చేస్తాడు, తన సొంత మందలం మేపుతాడు. ఆ సంబంధం మా పేరెంట్స్ తీసుకొచ్చారు. మాకు వివాహానికి ముందు నిశ్చితార్థం జరిగింది, ఇప్పుడు మాకు లవ్ స్టార్ట్ అయింది. లవ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి తెలుసా? నిశ్చితార్థము వివాహం లోపల స్టార్ట్ అవ్వాలి. అదే చెప్తుంది సోలమతి. ఏం చెప్తుంది? అమ్మ, మీరు లేత వయసులో మీకు వివాహాలు అవ్వకుండా, నిశ్చితార్థాలు జరగకుండా మీరు ప్రేమని ఆ నిద్రపోయిన ఆ కోరికలను లేపకండి, ప్రమాదంలో పడిపోతారు. ప్రతి అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ప్రతి అధ్యాయంలో ఈ మాట టచ్ చేస్తుంది తెలుసా? 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు. ఎప్పుడు ప్రేమకి ఇష్టం? ప్రేమ ఎప్పుడు ఇష్టపడుతుంది? లేత వయసులో ఉన్నప్పుడు కాదు. ప్రేమ ఎప్పుడు ఇష్టపడుతుంది అంటే ఒక సంపూర్ణమైన వయసు వచ్చి వివాహం అనే బంధంలోకి వచ్చినప్పుడు లవ్కి బ్యూటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ మరో మాట చెప్తుంది. ఈ 2వ అధ్యాయంలో మనం ఇందాక 7వ వచనంలో చదివే మాట ఏ టెక్స్ట్లో చెప్పిందో తెలుసా? నిశ్చితార్థం జరిగింది, మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న టైంలో ఎందుకు ఆ రోజు వాళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ కట్ అయింది. ఆ రోజుల్లో వాట్సాప్లు లేవుగా, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ లేవుగా. ఎందుకు కమ్యూనికేషన్ కట్ అయింది? ఆయన ఎక్కడున్నాడో తెలియదు. సడన్గా ఆయన మిస్ అయ్యాడు. ఆ మిస్ అయినప్పుడు ఎత్తుక్కుంటుంది, ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు? నిశ్చితార్థం జరిగింది, నీతో నేను మాట కలిపేశాను, ఎక్కడికి వెళ్ళావు? ఆ టెక్స్ట్లు అంటుంది, కుమార్తెలారా, నాలాంటి శ్రమ మీరు అనుభవించకూడదు. ఆ వయసు వచ్చేంత వరకు ఈ లవ్ని మిస్యూజ్ చేయకండి, జాగ్రత్త చెప్పి. నిశ్చితార్థం అయినోడే కనబడకపోతే ఎంత టెన్షన్ నాకు వస్తే, 4 రోజులు లవ్ చేసినోడు కనబడకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు. ఏమనుకుంటున్నావు? ఆత్మహత్య వైపు పరిగెడతావు. ఏమనుకుంటున్నావో? తమ్ముడికి, చెల్లికి, వయసులో ఉన్న అందరికీ చెప్తుంది బైబిల్. నాకు నిశ్చితార్థమైనోడు కనబడకపోతే ఎంత కంగారు అయిపోయానే. నిశ్చితార్థం లేదు, పెళ్లి మాటలు లేవు, ఏమీ లేవు, ఏ పాడు లేదు. మీకు అప్పుడే రోడ్ల మీద పడి మీరు తిరిగితే మిస్ అయితే ఈ లేత ఉదయం ఈ లైఫ్లో ఎదురుతున్న ఈ కష్టాలు ఎదుర్కొనే ఆ గుండె ధైర్యం మీకుందా అని అడుగుతుంది సోలమతి. ఫేస్ చేయగలదా ఆ విషయాలు? మీరు తట్టుకోలేక, ఇంట్లో చెప్పలేక, ఆ మనసును పట్టుకెళ్ళి వేరొకరికి ఇవ్వలేక, వేరొక వివాహాన్ని ఒప్పుకోలేక, కక్కలేక, మింగలేక, ఏమవుతుందో పరిస్థితులు తట్టుకోలేక, ఊహించలేక, చివరికి శ్రమను భరించలేక సుఖముగా అనిపించేది ఏంటో తెలుసా? సూసైడ్. అందుకే హెచ్చరిక చెప్తుంది. నేను పెద్దదానిగా చెప్తున్నాను, నాకన్నా చిన్నపిల్లలుగా మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త, వాటి జోలికి పోకండి అని చెప్పి. 3వ అధ్యాయం అదే సజెషన్ చేసింది. 4వ అధ్యాయంలో అదే మాట మాట్లాడుతుంది. ఇక చివరి అధ్యాయం ఏం మాట్లాడుతుంది చూడండి. 8వ అధ్యాయంలో యెరూషలేము కుమార్తె 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇష్టము పుట్టు వరకు లేపకయు కలతపరచుయుందుమని నేను మీ చేత ప్రమాణం. మాట ఇచ్చారు నాకు, మాట తప్పకండి. నాకు మాట ఇచ్చారు, మాట తప్పకండి. ప్రేమకి ఇష్టమగు వరకు. 8వ అధ్యాయం ఏ టెక్స్ట్లో చెప్తుందో తెలుసా? తన ప్రియుడు కనబడతాడు, తప్పిపోయిన ప్రియుడు ఉన్నాడుగా, ఆ గొర్రె లెక్క కనబడతాడు. ఆ కనబడినప్పుడు ఇద్దరు కలిసి పాటలు పాడుకుంటారు, ఫ్యామిలీ స్టార్ట్ చేస్తారు, మ్యారేజ్ అయిపోతుంది. ఆ బ్యూటిఫుల్ సీన్స్ అన్ని మిగిలిన అధ్యాయాలన్నీ వివరిస్తుంది. అప్పుడు లాస్ట్లో ఒక మాట అంటుంది, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ మీకు కావాలి అంటే తొందరపడకండి అని చెప్తారు. ఆ మాట అర్థమవుతుందా? అందం అనేది ఎక్కడుందంటే, ప్రేమకు అందం అనేది ఎక్కడుందంటే మ్యారేజ్ లోపల ఉంది, మ్యారేజ్ బయట కాదు. యెరూషలేము కుమార్తెలారా, మీకు చెప్తున్నాను, మ్యారేజ్కి ముందు నాలా ఉండండి. ఎంగేజ్మెంట్లో ఎలా ఎదురు చూడాలో నన్ను చూసి నేర్చుకోండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా యజమానుడు నేను ఎంత హెల్దీగా బ్యూటిఫుల్గా లైఫ్ను మేము రన్ చేస్తున్నాము, మమ్మల్ని చూడండి, ఇలాంటి లైఫ్ దేవుడు మీకు కూడా ఇస్తాడు. అప్పటి వరకు మీరు చెప్పండి,
చదువుకుంటున్నారా? చదువుకోండి. ఉద్యోగ ప్రయత్నం ఉన్నారా? ప్రయత్నాల్లో ఉండండి. తల్లిదండ్రులు బాధ్యతలు అప్పగించారా? బాధ్యతలు ఉండండి. అప్పటి వరకు వీటి జోలికి పోకండి. అది లవ్కి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్. ఇంకా ఏమిచ్చింది లవ్కి బైబిల్ డెఫినేషన్? చాలామంది యంగ్ లేడీస్ ఉన్నారు బైబిల్లో, వాళ్ళందరూ కూర్చోవద్దు, కానీ మరొక ఆవిడని టచ్ చేసి మనం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం రండి ఒకసారి. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడు ఆమెను కూడలేదు, ఏ పురుషుడు ఆమెకు తెలియదు. ఆమె బావిలోనికి దిగిపోయి ఈవిడ దగ్గర కూడా కొన్ని విలువలు ఉన్నాయి చూడండి. ఏం చెప్తుంది? ఆ చిన్నది మిక్కిలి చక్కనది. చిన్నది మిక్కిలి చక్కనది. చూడడానికి చాలా బాగుంటుందట, అందంగా ఉంటుందా? ఏంటి ఆవిడ పేరేం పేరు? రెబెక్కమ్మ. ఆమె ఎంత అందంగా ఉంటుంది చూడండి. ఆమె అందాన్ని గురించి మాట్లాడుతూ బాహ్య అందమే కాదు, ఆమెకున్న ఇన్నర్ బ్యూటీ కూడా ఏంటంటే ఆమెకి మగపిల్లలు ఎవరు తెలియదు. మా డ్యూటీలో నాకు ఎదురైన విషయం వాడు చెప్తాను వినండి. తనకి మగపిల్లలు ఎవరో తెలియదు, మగపిల్లల ఫ్రెండ్సే లేరు తనకి. ఫేస్బుక్ వాడమ్మా రెబెక్కమ్మ అనిస్తే అందరూ ఆడపిల్లలే ఫ్రెండ్స్ ఉంటారు తప్ప మగపిల్లకు ఒక్కడ కూడా ఫ్రెండ్కి వెల్కమ్ బోర్డు ఎట్టదు, గుర్తుపెట్టు. అది రెబెక్కమ్మ అంటే. అక్కడ అలాంటి విషయాలన్నీ ఆమె చూస్తుంది, కనబడుతుంది. ఈ తరాన్ని కూడా సవాల్ చేస్తుంది. ఎక్కడ కాంటాక్ట్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఫోన్ కానీ ఎక్కడ మగపిల్లలు తెలియదు అమ్మాయికి. లైఫ్ని అలా బ్యూటిఫుల్గా ఉంచింది, చక్కగా అందంగా తీర్చిదిద్దిన తోట వలె తన లైఫ్ని సిద్ధపరిచింది. తనకు విలువలు ఉన్నాయి. చాలామంది చెల్లెళ్ళు సహోదరులను ఎదుర్కొంటున్న ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దయచేసి ఈ జనరేషన్లో ఫోటోలు దయచేసి ఎక్కడ పడితే అక్కడ దిక్కండి. సీరియస్గా చెప్తున్నాను, మా డ్యూటీలో ఎదురైన విషయం నేను చెప్తున్నాను. ఒకరోజు ఒక కేసు కట్టాం మేము. ఆ కేసు కట్టినప్పుడు ఆడపిల్ల కేసు కనుక SHOగా మా DSP ఉన్నారు. దాని రికార్డ్స్ మేము రాస్తున్నాం, వీడియోలు తీస్తున్నాం. ఆ తీస్తున్నప్పుడు ఆ భార్య భర్తలు అన్నమాట, ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి 2 పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టినప్పుడు ఈ అమ్మాయి చదువుకునే టైంలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు లాస్ట్ వీళ్ళకి పేరోల్ పార్టీలు జరుగుతాయి కదండి. ఆ పార్టీ జరిగినప్పుడు అందరూ క్లాస్మేట్స్, బాయ్స్, లేడీస్ అందరూ కలిసి ఫోటోలు దిగుతారు. దిగినోళ్ళు దిగినట్టు అలా కాలేజీ గోడకు వదిలేసి వచ్చేయాలండి ఆ ఫోటోలు. అది శ్రేయస్కరం. అక్కడ చూసినంత పెద్ద అనిపిస్తుంది, కానీ ఏం చేస్తారు చెప్పిన, ఈ పట్టుకెళ్ళి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ స్టేటస్ల్లో పెడతారు. చూడండి మా వ్యవహారం అని పెడతారు. ఎప్పుడో పెట్టింది ఈ బుక్ ఫేస్బుక్, కాపురంలోకి వచ్చింది, బుక్ వాడడం మానేసింది. జీవితంలో కొత్త పుస్తకాలు స్టార్ట్ అయ్యి, అదే ఫ్యామిలీ అనే పుస్తకం స్టార్ట్ అయింది. ఆ పుస్తకాన్ని గాలికి వదిలేసింది. ఆ పుస్తకాన్ని తీసేస్తే బాగుండు, తీయలేదు, అలా వదిలేసింది. ఆ పుస్తకం ఎవడు చూడకూడదు, ఆడే చూసాడు. ఎవడు చెప్పండి? స్టాండర్డ్ జీకే చెప్పండి ఎవడు? వాళ్ళ ఆయన చూశాడు. బుజ్జి ఇది నువ్వేనా అని అడిగాడు. నేనే, బాగున్నాను కదా ఆ వయసులో, నేనే అంది. ఎవరిల్లు అని అడిగాడు. మా క్లాస్మేట్స్ అండి. వీళ్ళందరూ ఎవరు? ఈ లేడీస్ పేర్లని చెప్పింది. వీళ్ళందరూ ఎవరు? బాయ్స్ పేర్లు చెప్పింది. ఈడెవడు? గోవింద్ గాడు అంది. గాడు ఆడే మా ఓడే, క్లాస్మేట్ అంత. నెక్స్ట్ ఫోటో చూపించాడు, అన్నీ అడిగాడు. ఎవరెల్లో? ఫ్రెండ్స్ అండి. లేడీస్ కాదు, వీళ్ళెవరు? ఫ్రెండ్సే అండి. ఆడే ఈడు. ఎవడీడు? గోవింద్ గాడు. సీరియస్గా అడిగాడు. గోవింద్ అంటే అన్నాడు. గోవింద్ అంటే ఫ్రెండేనండి. ఫ్రెండ్ అంటే వాయిస్ రేజ్ చేశాడు. ఏమో అర్థమవుతలేదు ఇవిడికి. ఫ్రెండ్ అంటే డిక్షనరీలో ఫ్రెండ్ అనే ఉంది, కొత్తగా ఏమీ లేదు. ఫ్రెండ్ అంటే అని అడిగాడు. ఫ్రెండ్ అంటే తిరగేసి ఎలా అడిగాడు? మగోళ్ళందరూ చచ్చాలని ఈ గోవింద్ గాడికి ఆడవాళ్ళ స్నేహితులా? ఆడవాళ్ళందరూ చచ్చారని ఈ గోవింద్ గాడి ఫ్రెండా అని అడిగాడు. ఇంకేం చెప్తుందండి? అది నోర్మే. చేసిన వ్యవహారాలు సరిపోలేదని మీరు ఫేస్బుక్లో ఫోటోలు నా కంటపడ్డాయి. ఎవడి అంటే ఏమీ లేదు. నిజంగా చెల్లికి ఏ అఫేర్ లేదు, ఎలాంటి లవ్ స్టోరీ లేదు, అసలు ఏమీ లేదు. ఆమె చేసిన పొరపాటు లైఫ్లో ఆ ఫోటో దిగి
ఏడుస్తూ స్టేట్మెంట్లో ఏం చెప్పిందో తెలుసు, అన్నయ్య నిజంగా జస్ట్ మాకు ఫ్రెండ్స్ అన్న, క్లాస్మేట్స్ అన్న, అలాంటిది ఏమీ లేదు, నిజంగానే ఏమీ లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాడికి వచ్చిన అనుమానం ఇప్పుడు దేవదూత వచ్చి వివరించినాడు, అనుమానం పోద్దా? ఆమె ఏడుస్తున్న మాట ఏంటో తెలుసా, ఆ రోజు అనవసరంగా నా స్టడీస్లో నేను ఫోటో దిగా, నా ఒక్క ఫోటో నా కాపురాన్ని పాడు చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. రెబెక్కమ్మ ఎందుకు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదంటే, ఈ ఫోటోలైనా ఎలాగైనా డిలీట్ చేసి వచ్చేమో కానీ దీంతో మనుషులు ఫోటోలు తీశారో డిలీట్ చేయమన్నా చేయరు, సమయం వచ్చినప్పుడల్లా ఎత్తి మాట్లాడతారు. రెబెక్కమ్మ ఎవరితో మాట్లాడదు, ఏ పురుషులతో అసలు గాలి కూడా తగలనివ్వదు, చూడదు, ఎవరితో మాట్లాడదు. ఆ ఎలియాజరు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఆయనతో ఎందుకు మాట్లాడుతుందంటే తండ్రి వయసు ఉందా గనక మాట్లాడుతుంది. అది కూడా ఎందుకు మాట్లాడుతుందంటే, మీరు అలసిపోయి ఉన్నారు, మీకు నీళ్ళు కావాలా అని అడిగింది. ఎస్, నీళ్ళు కావాలి. ఆమెలో ఎన్ని విలువలు ఉన్నాయి చూడండి. ఆమె కడవ పట్టుకుని ఎక్కడికి వచ్చిందంట, బావి దగ్గరకు వచ్చింది. ఆమె కడవ కట్టుకుని బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గరకు వచ్చినప్పుడు బావి దగ్గరికి ఎందుకు వస్తారండి? నీళ్ళు ఎందుకండి? దాహం తీరడానికి. అడుగుతున్నాను, దాహం రెబెక్కమ్మ ఒక్కరికి వేసిందా, ఇంటందరికీ దాహం వేస్తుంది? దానికొక్కదానికే దాహం వేస్తే గ్లాసు నీళ్ళు చాలు. ఇంటందరికీ దాహం తీర్చాలి అంటే కడవ ఉండాలి. అంటే ఈ వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లో పనులు చేస్తుంది, నా దాహమే కాదు నా ఇంటి వారి దాహం కూడా తీర్చాలనుకుంది. అది ఎథిక్స్ అంటే, గుర్తుపెట్టి. అలాంటి అమ్మాయి వెళుతుంది, ఎవరితో మాట్లాడదు, చక్కగా వస్తుంది. ఆ అమ్మాయికి సంబంధం చూశారు. అమ్మ నీకు విషయం చెప్తున్నాను, మాకు యజమానుడు ఉన్నాడు, ఆ అబ్బాయి సూపర్ ఉంటాడు. ఆ అబ్బాయి పేరు చెప్తే అదిరిపోద్ది. ఆ అబ్బాయి పేరు ఏంటో తెలుసా? స్మైల్. స్మైల్ 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 అంటే ఐజక్. ఐజక్ అంటే స్మైల్. మేము చూస్తున్న సంబంధం అబ్బాయి పేరే స్మైల్. అబ్బాయి పేరే స్మైల్ అయితే ఇంకా అబ్బాయి ఎలా ఉంటాడు? సూపర్ ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. అబ్బాయి ఎలా ఉంటాడు తెలుసా? ఈ టైంకి హుస్సేన్ సాగర్ చుట్టూ తిరగడు. ఈ టైంలో ఏం చేస్తాడు అబ్బాయి? పార్కులో కూర్చోడు. ఈ టైంకి ఏం చేస్తాడు? ప్రేయర్ లైఫ్లో ఉంటాడు. దేవుడితో ఎక్కువ ప్రార్థన, ఆ ధ్యాన కాలపు ప్రార్థనకు పోతాడు. వాళ్ళ అమ్మగారి గదిలో ప్రేయర్ చేస్తూ ఉంటాడు. మేము సంబంధాలు చూడడానికి వెళ్ళామని చెప్తే ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముల్తాన్ మట్టి వేయించుకోవడానికి వెళ్ళలేదు. ఏం చేస్తున్నాడు? ప్రేయర్లో గడుపుతున్నాడు. దేవా, నాకు వచ్చే జీవిత భాగస్వామి నీవిచ్చిన బహుమానం ఉండాలని ప్రేయర్ చేస్తున్నాడమ్మా. అలాంటి బహుమానం అంటే అప్పుడు ఏమని తెలుసా? అవునా, ఇలాంటి కొరకే నేను ఎదురు చూస్తున్నా. ఏదో కళ వస్తుంది, ఒక మసమసగా కనబడి వెళ్ళిపోతుంది. ఈ కళ కొరకు ఎదురు చూస్తున్నాను. అది ఏదో గుర్రం అనుకున్నాను, ఒంట అని ఇప్పుడే అర్థమైంది, మీరే ఆ కళలో ఉన్నది అన్నదా? అలాంటివి ఏం చెప్పలేదు. ఆవిడేమందో తెలుసా? ఓకే సార్, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, నాకు వయసు వచ్చింది కనుక సంబంధాలు చూస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను. ఒక విషయం చెప్తున్నాను సార్, ఇలాంటివి ఏమన్నా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడాలి. చూడండి అమ్మ ఎంత బాగుందో చూడండి. ఇలాంటి మీరు ఎంత బెస్ట్ కపుల్స్ అని మాకు ఎంత డిక్షనరీ వర్డ్స్ మీరు ఇచ్చినా, ఆ అబ్బాయి చాలా పర్సనాలిటీ, నెంబర్ 1 పర్సనాలిటీ అని నాకు చెప్పిన, మీరు ఎన్ని మాట్లాడినాను ఒకటే సార్, మా అమ్మ ఊ అంటే ఊ అంటాను, మా నాన్న ఊ అంటే ఊ అంటాను, వాళ్ళకి చెప్పిన దగ్గర తల దించుతాను, వారు తల ఎత్తొద్దంటే తల ఎత్తను. మా అమ్మ నాన్నతో మాట, మీరు బంగారం వంగరిచ్చినా ఏ బహుమానాలు ఇచ్చినా వాళ్ళ సమక్షంలో ఇవ్వండి, వాళ్ళు లేకుండా నేనేమీ తీసుకో. ఈ మాట అడుగుతున్నాను తమ్ముళ్ళని చెల్లెల్ని. అమ్మ నాన్నకి తెలియకుండా ఎన్ని గిఫ్ట్లు తెస్తున్నారు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ ఫోన్ ఎక్కడది, ఈ కొత్త డ్రెస్ ఎక్కడది, ఈ బహుమానాలు ఎక్కడివి, ఆ రింగ్స్ ఎక్కడివి, ఇవన్నీ ఎక్కడవి? అమ్మ నాన్నకి తెలియకుండా ఎన్ని బహుమానాలు దాస్తున్నారు ఈరోజు. రెబెక్కమ్మ చూడండి, బంగారు ఉంగరాలు ఇచ్చినా, బంగారం లాంటి వడ్డానాలు తెచ్చినా, ఎన్ని బహుమానాలు ఇచ్చినా మా పేరెంట్స్ తెలియకుండా ఇవేమి నేను ముందుకు ఒక్క అడుగు కూడా, ఏంటి సార్ దాహం తీరింది, మా ఇంటికి రండి, మా పెద్దవాళ్ళతో మాట్లాడండి, ఇది దేవుని చిత్తం అయితే నేను వెనక, మా నాన్నగారు వెళ్ళమన్న వెంటనే మీ వెనకాడ ఒంట్లెక్కి వచ్చేస్తాను. ఇప్పుడు చెప్పండి, లవ్ అంటే ఏంటి చెప్పండి? లవ్ అంటే ఏంటి చెప్పనా? లైఫ్ పార్ట్నర్ కొరకు జీవితాన్ని ఖచ్చితంగా కాపాడుకొని శరీరానికి కలంకం అంటకుండా తన జీవితానికి నిచ్చే అతిపెద్ద బహుమానం ఉందంటే గోల్డ్ కాదు, డైమండ్ కాదు, ప్లాటినం కాదు, ఏది కాదు. నా భర్తకి నా భార్యకి, నా భార్యకి నా భర్తకి నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏమన్నా ఉంది అంటే మ్యారేజ్లో నా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకొని నా దేహాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడమే నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం అని కంకణం కట్టుకోవడమే లవ్. గుర్తుపెట్టుకో, అది ప్రేమ అంటే. ఎదురు చూడటంలో ఉంది ప్రేమ.
కట్టుకోవడంలో ఉంది ప్రేమ, నిజాయితీని నిలబెట్టుకోవడంలో ఉంది ప్రేమ. ఆ వచ్చే పార్ట్నర్కి నేను ఇచ్చే నమ్మకమైన బహుమానం పెట్టే గోల్డ్ రింగ్ కాదు. నా లైఫ్ పార్ట్నర్కి, నా వైఫ్కి నేను ఇచ్చే బహుమానం ఏమన్నా ఉంది అంటే నా శరీరాన్ని తనకి పవిత్రంగా అప్పగించడమే బహుమానం. మ్యారేజ్ బయట లవ్కి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఇదిగో, మ్యారేజ్ బయట లేదు లవ్, మ్యారేజ్ లోపల ఉంది లవ్. అది మ్యారేజ్తోనే స్టార్ట్ అవ్వాలి. రెబెక్కమ్మకి ఎప్పుడు ప్రేమ, ఆ ప్రేమ తరంగాలు ఎప్పుడు లేచాయి చెప్పండి? సంబంధం వచ్చాక. సోలమతికి ఎప్పుడు ఆ తరంగాలు లేచాయి చెప్పండి? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. మీరు ఎక్కడైనా చూడండి, తల్లి అయిన మరియా ఆమె ఎప్పుడు యోసేపును ప్రేమించింది చెప్పండి? వాళ్ళకి నిశ్చితార్థం జరిగాక. ఇప్పుడు అడుగుతున్నాను, లోకం ఎప్పుడు ప్రేమిస్తుంది చెప్పండి? అసలు సంబంధం లేదు, బాడు లేదు, ఒక స్కేలు లేదు, ఏమీ లేదు. చూశాడట, నచ్చిందంట. నాకు ఇందాక నూతన్ నన్ను అంటున్నాడుగా, ఎందుకో నా హృదయం అక్కడే తిరుగుతుంది అన్నాడట. తిరుగుతుంది పోయే ఆ గుండె ఆగిపోయే వరకు అలాగే తిరుగుతుంది. బైబిల్ చెప్తుంది, లవ్కి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఇదిగో, మ్యారేజ్ కొరకు ఎదురు చూడండి. నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి, 13వ అధ్యాయం 4వ వచనం. త్వరగా ముగించేద్దాం. 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ఆగుదాం. వివాహం ఎలా ఉండాలట? వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను. ఘనమైనది గాను అన్ని విషయాలన్న దగ్గర ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. అందరిలో ఘనమైనది అంటే లైఫ్లో ఎంతమంది ఉన్నా, ఎన్ని స్నేహాలు మనకు పరిచయమైనా, ఎన్ని బంధాలు, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు ఎన్ని వచ్చినా, మన లైఫ్లో ఒకే ఒక్కటి విలువైనది ఏంటి చెప్పండి? వివాహ బంధం. గుర్తుపెట్టుకో. వివాహం అందరిలో ఘనమైనదంటే నా లైఫ్లో ఉన్న అన్ని బంధాల కన్నా నా వివాహ బంధమే ఘనమైనదని ఎదురు చూడడం. అది వివాహం ఘనమైనదంటే. వివాహం ఘనమైనదని కానీ మనం ఏమనుకుంటామంటే ఆకులు 5 కూరలు, ఈ ఆకులు 14 కూరలు వేయడం అనుకుంటాం. వివాహం ఘనమైనదంటే గట్టిగా చేశారట, గట్టిగా డబ్బులు పెట్టి గట్టిగా పెట్టి. ఈ సిటీస్లో మరీ ఎక్కువ, మీ తెలంగాణ సైడ్ బుల్లెట్ ఎక్కువస్తారంట. బుల్లెట్ ఎక్కువస్తుందని కంగారు పడకన్నారంట. బుల్లెట్ ఎక్కువతో ఏదో రోజు ఆటో ఎక్కి పంపించేస్తారు, ఇలా డ్యాన్స్లు అన్నీ వేసావంటే. ఇలాంటి సొసైటీ చెప్తాడు, ఎవడో నా మీద కామెంట్ పెట్టినా చెప్తాం, బుల్లెట్ ఎక్కి రావడం ఏంటి? ఇటు సూట్ ఇప్పేసి ఇలా తిరిగాడట. ఆవిడ ఎలా సూట్ చేసి నేను అడుగుతున్నాను, మ్యారేజ్లో సిగ్గుపడాలి కానీ డ్యాన్స్లు వేయడం ఏంటండి? ఎంత సిగ్గుపడితే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బుల్లెట్ ఎక్కువస్తాను, కారు ఎక్కువస్తాను, విమానాలు ఎక్కువస్తాను, మేఘాల మీద వస్తానంటే ఎక్కిరా, త్వరగా ఆటో మీద పంపించేస్తారు. మ్యారేజ్ కోసం బైబిల్ చెప్తుంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎంత ఘనమైనదంటే ఇదిగో, డప్పులు కాదు, పెట్టే భోజనాలు కాదు, మేము ఖర్చు చేస్తున్న ఈ పెళ్లి ఖర్చులు ఏమీ కాదు. అన్నిట్లో ఘనమైనదంటే ఒక్కటే చెప్తున్నాడు, నా అన్ని బంధాల కన్నా నా వివాహ బంధమే గొప్పది, దానికి నేను విలువనిస్తాను. ఒక ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే యోసేపు గారి స్టోరీ మీకు తెలుసు కదండి. ఆ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ ఉంది, చాలా ఆఫర్లు ఇచ్చింది ఆయనకి. ఎవరికి? యోసేపు గారికి. ఆ ఆంటీ గారి మాటలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. నేను టెక్స్ట్ తీయట్లేదు, నీతో నేను లవ్ చేయాలనుకుంటున్నాను అండి. అది లవ్ అంటారు దాన్ని, కాబట్టి ఆవిడ అంటుంది లవ్ అని. అంటే అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, మేడం మీకు విషయం చెప్పాలి, మీరు నా యజమానికి భార్య. మీరు నా యజమానికి భార్య అంటే యోసేపులో ఉన్న సున్నితమైన మనసు ఏంటో తెలుసా? వివాహాలైన కాపరాలని యోసేపు చెప్పండి గౌరవిస్తా. మీరు వేరొకరికి భార్య అమ్మా అని చెప్పాడంటే దాని అర్థం ఏంటండి? భార్య భర్తల మధ్యలోకి దూరకూడదు, భార్య భర్తల సంబంధాల్లోనికి వేరొక వ్యక్తిగా ప్రవేశించకూడదు. మీరు వేరొకరికి భార్య, వేరొకరికి భార్య అని చెబుతున్నాడంటే వివాహాన్ని ఎంత గౌరవిస్తున్నాడు చెప్పండి. ఈరోజు మీ వివాహాన్ని నేను గౌరవించకపోతే రేపు నాకు వివాహం అవుద్ది. మీ వివాహంలోకి నేను అడుగు పెడితే నా వివాహంలోనికి చెప్పండి దేవుడు మరొకరిని అడుగులేయిస్తాడు. ఎంత ఘనపరుస్తున్నాడండి, తన వివాహాన్ని ఘనపరుస్తాడు, గౌరవిస్తాడు.
వచ్చినవే అవకాశాలని ఏ తప్పు చేయడు. తన దగ్గర ఒక విషయం ఉంది. ఆ విషయం ఏంటో తెలుసా? నాకు ఒక భార్య వస్తుంది, అప్పటి వరకు నా జీవితాన్ని నేను కట్టుకుని బతకాలి. ఆ ఎవరైతే ఉన్నారో ఆ అశ్వినప్తి వచ్చేంత వరకు, ఆ పూజారి గారి అమ్మాయి అశ్వినప్తి వచ్చేంత వరకు ఎవరికైనా అవకాశం ఇచ్చాడా? మురిసిపోయాడా? ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత మనీ ఇస్తానన్నా, ఎంత ఫుడ్ ఇస్తానన్నా, ఎంత టెంప్టేషన్ గురి చేసినా, ఎంత పొగిడినా, ఆయన చెప్పింది ఒకటే, నేను వివాహాన్ని గౌరవిస్తాను. నీతో నేను ఎందుకు సంబంధం పెట్టుకుని చెప్పనా? నీకు పెళ్ళి అయింది. పెళ్ళి అవ్వకపోతే, ఈ మాట నేను అనకూడదు, పెళ్ళి అవ్వకపోతే ఎంతో కొంత ఆలోచించేవాడు నీ కొరకు. కానీ ఈరోజు మీకు మ్యారేజ్ అయింది, అలా మీరు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకో. ఒకవేళ మీకు పెళ్లి కాకుండా మీరు నాకు సంబంధం వస్తే మీకోసం నేను ఆలోచిద్దును. మీకు పెళ్ళి అయిపోయిందంటే నేను మ్యారేజ్ని హానర్ చేస్తాను. మేడంజీ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎంత డిస్టర్బ్ చేయొద్దు అన్నాడంటే, మీరు కానీ నన్ను పట్టుకుంటే ఎక్కడి నుంచి నేను పారా అన్నాడు. లోకం ఏమంటుంది? ఇందాక అని చెప్పాడుగా, లోకం ఏమంటుంది? దొరికిన తప్పులన్నీ చేయడం మగతనం అంటుంది. లోకం ఏమందో తెలుసా? తప్పుల్ని దాటిపోయి పరిగెట్టి దాక్కుండు పోవడమే చెప్పండి మగతనం అంది బైబిల్. కనబడిన ప్రతి దిక్కున సొంగగార్చడం మగతనం అని ఈ లోకం చెప్తుంది. నీ జీవితాన్ని, నీ చూపుల్ని, నీ పవిత్రతని కాపాడుకోవడమే మగతనం అని బైబిల్ చెబుతుంది. గుర్తుగా వివాహము అన్ని విషయంలో ఘనమైంది. చాలామంది చెప్తారు, అరే మ్యారేజ్ వద్దురా, మేము పడుతున్నామరా, మ్యారేజ్ వద్దురా అంటే నేను అడుగుతున్నాను, ఆ చెప్పే సోదిగాళ్ళందరూ వాళ్ళ కాపురాలు చేయడం రానోళ్ళండి. మ్యారేజ్ వద్దు చేసుకోకరంటే, మ్యారేజ్ వద్దు ఇలా గాడిదల తిరగ ఊరిమే పడన్నా? మ్యారేజ్ వద్దన్న వారిని బైబిల్ ఏమని తెలుసా? వాళ్ళ దేవునికి అగెనెస్ట్ గా మాట్లాడుతున్నారు. వివాహమును నిషేధించువారు దేవునికి విరోధులు. వివాహము ఘనమైనది. ఆది కాండము ఏదేని వనంలో స్టార్ట్ అయింది. ప్రకటన గ్రంథం గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో ఈ ప్రపంచం ముగిసిపోతుంది. అంటే ఈ ప్రపంచం వివాహంతోనే స్టార్ట్ అయింది, ఈ ప్రపంచం వివాహంతోనే చెప్పండి ముగిసిపోతుంది. వివాహం అంత ఘనమైనది. అలాంటి వివాహాన్ని ఎవడో గాలిగాడొచ్చి మేము పడలేకపోతున్నామంటే నీ కాపురం చేయడం రావట్లేదని చెప్పు. నీకు చేత కాలేదని ఇంకెవడికి చేత కాదని చెప్పు. అయినా నీ నిర్ణయాలు నీ మీద అనుకుని తీసుకున్నావు కనుక, దేవుడు అనే ఒక అవకాశం నీ లైఫ్లో లేదు కనుకే నీ వివాహం ఇలా తగలడిపోయింది. వివాహం మీద జోకులు వేసిన, వివాహం మీద ఎవడైనా దిగజారి మాట్లాడిన, వివాహం కొరకు ఎవడైనా తక్కువ చేసిన, వివాహం అంటే ఒక తలపోట్రా, అది మైండ్ని డిస్టర్బ్ చేసిన ఎవడైనా వివాహం కొరకు తక్కువగా మాట్లాడితే ఏడబ్ల్యూ టాజర్ ఇలా అన్నాడు, అలాంటి వాడికి దూరంగా ఉండండి, అలాంటి వాడి స్నేహాన్ని కట్ చేసేయండి. వివాహము ఘనమైనది. వివాహాన్ని గురించి తక్కువ మాట్లాడకూడదు, వివాహాన్ని డౌన్ చేసి మాట్లాడకూడదు, వివాహాన్ని ఎద్దేవా చేయకూడదు, వివాహాన్ని తప్పుడు విషయాల మీద జోకులు వేయకూడదు. వివాహం దేవుడు ఏర్పరిచిన గొప్ప వ్యవస్థ. అందులో దేవుని ప్రణాళికలు ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, దేవుని సంకల్పాన్ని ప్రకటించాలి, ప్రకటిస్తూ సాక్షార్థంగా జీవించాలి. వివాహానికి ఎంత సాక్ష్యం. వివాహం కొరకు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళతో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్తున్నాను. అందుకే యంగ్ ఏజ్లో ఉన్న వారందరూ గుర్తుపెట్టుకోవాల్సినది, లవ్ ఉంది, లవ్ వద్దని లేదు. ఆ లవ్ చెప్పండి మ్యారేజ్ లోపలికి తీసుకురండి. వివాహం వద్దని బైబిల్ చెప్పలేదు. వివాహంతో మీ లైఫ్ని, న్యూ లైఫ్ని స్టార్ట్ చేయండి. ఈ రోజుల్లో మనకు కనబడుతున్నవి ఏంటో తెలుసా? ఇక్కడ ఎక్కువ కనబడుతున్నవి మ్యారేజ్లు తక్కువైనాయి అంట. సర్వేలో తేలింది. మ్యారేజ్లు వద్దట. మీరు చూస్తున్నారు, ఈ యాక్టర్లు గారు మీరు మాదిరి పెట్టుకుంటారు. చూసారా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో? ఈ యాక్టర్లు చూసారా, 2 సంవత్సరాల పెళ్ళి అవుతుంది, 3వ సంవత్సరానికి విడిపోతున్నారు. సిగ్గు లేకుండా. ఒకప్పుడు మ్యారేజ్ సెట్ అయితే మ్యారేజ్కి ముందు పెడతారు, ఈ ఫోటోలకి ఏదో పేరు ఉంది, వెడ్డింగా పెడతారు. విచిత్రంగా ఉండి ఈ మధ్య ఆ వెడ్డింగ్ షూట్లు కూడా ఈ విచిత్రంగా కొట్టినాయి. వాడు ఇద్దరు డ్రైనేజ్లో నిలబడ్డారండి. డ్రైనేజ్లో తీసి పెట్టారు. స్పెషల్గా ఉండాలట, చాలా స్పెషల్గా ఉంది. అడుగుతున్నాను, రకరకాలు చేసిన. ఒకప్పుడు పెళ్లికి ముందు ఫోటోలు పెట్టి త్వరలోనే మా పెళ్ళని, నిశ్చితార్థం తర్వాత ఇలా ఫోటో పెట్టి ఇలా పెట్టేవారు. ఇప్పుడు ఎలా పెడుతున్నారు తెలుసు? ఫోటో మీ సెలబ్రిటీ ఎక్కడున్న సెలబ్రిటీని అడుగుతున్నాను, సిగ్గురావాలని అడుగుతున్నాను, ఈ వీడియో వెళ్ళిన అడుగుతున్నాను నేను. ఇక్కడున్న సెలబ్రిటీలు ఎలా పెడుతున్నారు? మేము త్వరలోనే విడిపోతున్నాం అని పెడుతున్నారు. మేము త్వరలోనే విడాకులు తీసుకున్నాను పెడుతున్నాం. ఈ సెలబ్రిటీలకి కాపరాలు చేయడం రాదు. ఈ సెలబ్రిటీలకి వివాహాల కొరకు విలువ వీళ్ళకి తెలియదు. వీళ్ళ స్నానాలు చేసేంత ఈజీగా వివాహాలు మార్చేస్తారు, వీళ్ళ బంధాలు వదిలేస్తారు, చొక్కావులు డ్రెస్సులు మార్చినంత ఈజీగా. వాళ్ళు మనకు మాదిరి కాదు. వాళ్ళేం చెప్తారు మనకు లవ్ కొరకు? వాళ్ళేం చెప్తారు కాపరా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర సుఖం ఉంది, వాళ్ళ దగ్గర తిరిగే లగ్జరీ లైఫ్ ఉంది. వాళ్ళ దగ్గర లేనిదేడు చెప్పినా ఒక మాదిరికరమైన జీవితం లేదు వాళ్ళ దగ్గర.
అందుకే బైబిల్ చెప్తుంది వివాహం అన్ని విషయంలో ఘనమైంది. వాళ్ళని చూసి ఈ సినిమాల్లాగా, ఈ సీరియల్స్ లాగా, ఈ కథల్లాగా, ఈ కటౌట్స్ లాగా లైఫ్ అలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకోకండి. జీవితంలో పెళ్లి ప్రమాణం చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కష్టమందును సుఖమందును. నాకు విచిత్రంగా అనిపించే పదం ఏంటి చెప్పిన, సుఖమందు అంటే బాగానే ఉంది చెప్పండి, కష్టమంది ఏంటంటే అదే మ్యారేజ్ అంటే. గుర్తుపెట్టుకో, అదే మ్యారేజ్ అంటే. కష్టమంది ఉండాలి. నేను అంతా సంతోషంగా ఉన్నప్పుడు ఉంటానంటే అలా నువ్వేటి, దారిలో ఎవరైనా ఉంటారు. సుఖం వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడు. అది ఎలా ఉంటారు? అది మ్యారేజ్లో ఉంటారు. అది బయట లవ్లో అయితే ఉంటారా? ఒక మాటను నీకు లాస్ట్ గుడ్ బై మెసేజ్ పెడతారు. మ్యారేజ్లో పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళని ఒకటి కలిపింది, దాని పేరు మ్యారేజ్. వాళ్ళు గుడ్ బై అని చెప్పలేరు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, సాయంత్రానికి వస్తారు సిగ్గు లేకుండా, ఇంకెప్పుడు అనుకో సారీ చెప్పుకుంటారు. అది ఉంది బ్యూటీ మ్యారేజ్లో, గుర్తుపెట్టండి. అందుకే మ్యారేజ్ లోపల ఉండాలి. మ్యారేజ్ బయట గొడవ అయిందనుకోండి 2 నిమిషాల్లో విడిపోతారు. మ్యారేజ్ లోపల, బైబిల్ ప్రకారం జరిగిన మ్యారేజ్ లోపల విడిపోరు, సాయంత్రానికి వస్తారు, క్షమించు, మరి ఆ టైంలో నువ్వు అలా మాట్లాడకూడదు అంటే, నువ్వు నన్ను అలా అనకూడదు అంటారు. సర్లే ఇంకెవరికి చెప్పుకో, నేను ఎవరికి చెప్పనట్టు, అంతే. బ్యూటీ అది. మ్యారేజ్ అన్ని విషయంలో ఘనమైనది, అన్ని విషయంలో ఘనమైనది. ఇక 3వ స్టేజ్కి వస్తున్నాం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, సెక్స్. ఈ పదాన్ని తప్పుగా అనుకోకండి. శృంగారము దేవుడిచ్చినదే. ఆ శృంగారము నైతికతను బట్టి ముడిపడి ఉంది. అందుకే ఆ కింది వచ్చిన రాస్తున్న చూడండి, 4వ వచనం కలిపి చదవండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మసమైనది గాను ఉండవలను. ఎలా ఉండాలట? పాన్పు నిష్కల్మసమైనదిగా, కల్మసం లేనిదిగా. ఎప్పుడు కల్మసం లేనిగా ఉంటుంది చెప్పండి. లింక్ ఇచ్చాడు. వివాహం అవ్వాలి, ఘనముగా ఎంచబడాలి, నెక్స్ట్ అప్పుడు కల్మసం లేనిదిగా ఉంటుంది. అంటే శృంగారం అనేది ఎప్పుడు కలంకం లేనిదిగా ఉంటుందంటే మ్యారేజ్ తర్వాత జరగాల్సినది శృంగారం. మ్యారేజ్ ముందు జరిగితే కలంకము. గుర్తుపెట్టు, కలంకము జరిగితే దేవుడు బయట వాళ్ళని ఏం చేస్తాడు నాకు తెలియదు, కానీ బిలీవర్స్ అయిన వారు కలంకం అయితే దులుమాడేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దావీదును ఊరుకున్నాడా? సంసోను ఊరుకున్నాడా? సొలొమోను వదిలేశాడా? బైబిల్లో భక్తులు మేధావులైన వారు తప్పులు తడకగా ఇలాంటి సెక్సువల్ అబ్యూజ్లో వారు జారినప్పుడు వదిలేశాడా? భక్తులైన వారిని దివారాత్రులు బైబిల్ చదివిన వారే తప్పుట అడిగేస్తే వదలలేనప్పుడు పర్లేదులే అనుకుంటే నీ శరీరాన్ని అపవిత్రపరిస్తే ఊరుకోడు. గుర్తుపెట్టుకో, బైబిల్ ఎలా రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమందో తెలుసా? ఇదిగో మీ దేహము దేవుడు అనుగ్రహించిన దేవాలయం అన్నాడు. ఇది దేవునికి దేవాలయం. మరో మాట అన్నాడు కింద, నా ఆలయాన్ని అపవిత్రపరిచిన వాడిని చెప్పండి నేను పాడు చేస్తా అన్నాడు. మద్యం చేత కానీ, మత్తు చేత కానీ, ఇలాంటి శృంగార బౌండరీలు దాటి ఇలాంటి అపవిత్రత చేత కానీ ఏదైనా దేహాన్ని అపవిత్ర పరిస్తే దేవుడు అన్నాడు, నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని చెప్పండి నేను చర్యలు తీసుకుంటానన్నాడు. జడ్జిమెంట్ చేస్తా అన్నాడు, ఊరుకోనన్నాడు. బయట వారికైనా ఒక అడుగు ఆలస్యం వచ్చేమో కానీ దేవుడు పనిష్మెంట్లు, లోనున్నవారు దేవుని పిల్లలు తప్పులు పర్లేదులే అని చేస్తే అడుగు కూడా ఆలస్యం చేయకుండా ఎగేసుకుని మీదకి వస్తాడు. గుర్తుపెట్టుకో, బైబిల్ చెప్తుంది, ఇదిగో నీ జీవితం, నీ శృంగార జీవితం అనేది వివాహం తర్వాత ఉండాలి. వివాహం తర్వాత ఉండాలి. పానుపు నిష్కల్మసముగా ఉండాలి. 1 night స్టే ఉంటాం, నువ్వు అలాగ వెళ్ళిపో, నేను ఎలా వెళ్ళిపో అంటే ఈ లోకస్తులకు చెల్లుతాయి అవి. బిలీవర్స్గా మనకు చెల్లవు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వాళ్ళకి కుదిరినా ఈ రోజుతో పావు ఏదో రోజు వాళ్ళకి ఎదురవుతాయి, ఆ రోజు వాళ్ళు చెల్లించాల్సిన మూల్యాన్ని చెల్లిస్తారు. మీరు చూస్తున్నారా? పేపర్ చదువుతున్నారా? కరెంట్ అఫైర్స్ మీరు చదువుతున్నారా? కరెంట్ న్యూస్ మీరు చదువుతున్నారా? ఎలాంటి విషయాల్లో కుప్పకూలిపోతున్నారు మీరు చదువుతున్నారా? మొన్నటి వరకు మీ రాష్ట్రాన్ని కాల్ రికార్డింగ్స్ ఊపేసినాయి. సెలబ్రిటీ కాపరాలు ఎగిరిపోయి అని పొంకాల న్యూస్ మీడియా చెప్తుంది. ఎందుకో బయటోడైనా లోపలోడైనా ఏదన్నా మిస్టేక్ జరిగితే దాని మూల్యం ఏదో ఒక రోజు చెప్పండి ఖచ్చితంగా కట్టాలి. ఆ లైఫ్ గురించి చాలా రాడికల్గా మాట్లాడుతున్నాడు. వేశ్యశాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వేశ్యశాంగులు అంటే
వివాహం జరగకుండా పానుపు మీదకి వెళ్ళిన ప్రతీది ఏంటి చెప్పండి? వ్యభిచారం, జారత్వం. నెక్స్ట్ వ్యభిచారము, జారత్వం, ఖచ్చితంగా వీటికి తీర్పు తీరుస్తాడు. వివాహం కాకుండా జరిగినది ఏ కేటగిరీలో వేస్తే ప్రభు అంటే వ్యభిచారమే, అది జారత్వం, అది అపవిత్రది. వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు? తీర్పు తీరుస్తాడు. బయట లోకము సామెత చెప్తాది, చెడ్డోడి గట మంచి భార్య వచ్చిందట, మంచోడి గట డొక్కు సామెతలన్నీ చెప్తుందండి లోకం. కానీ నేను చెప్తున్నాను, చెడ్డోడికి చెడ్డ భార్య వస్తుంది, మంచోడికి మంచి భార్య. నువ్వు మంచిగా ఉండు, దేవుడి మీద అనుకో, మంచి భార్య వస్తుంది. రెబెక్కమ్మకి కరెక్ట్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి? ఐజాక్ కరెక్ట్గా సూట్ అయ్యేది ఎవరు చెప్పండి? రెబెక్క. మరియమ్మకి సూట్ అయ్యేది ఎవరు చెప్పండి? క్రొత్త నిబంధనలో తల్లి అయిన మరికి యోసేపుకి కరెక్ట్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి? అబ్రహాంకి కరెక్ట్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి? శారమ్మ. మీరు ఎక్కడ చూడండి, దేవుడు ఏర్పరిచిన బంధాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నువ్వు గాలిడు అనుకో, చెప్పు, గాలే వస్తుంది. నువ్వు గాలిదాని అనుకో, చెప్పండి, గాలిలో వస్తాడు. నువ్వు దేవుని కొరకు సొలమతి చెప్పినట్టు, రెబెక్కమ్మ చెప్పినట్టు, బైబిల్ చెప్పినట్టు, హెబ్రీ పత్రిక చెప్పినట్టు వివాహం కొరకు ఘనముగా ఎదురు చూసి కాపాడుకుంటే నీ లైఫ్లో కూడా ఘనమైన దేవుడు తీసుకుని వస్తాడు. గుర్తుపెట్టుకో. నేను ముగించేస్తున్నాను. పానుపు నిష్కల్మషంగా ఉండాలి. కొన్ని పదాలు వాడాలి, ఎందుకంటే ఈ జనరేషన్కి అలవాటైన పదాలు. ఈరోజు ఎక్కువ చూసారా, మగాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, హోమోసెక్సువల్స్. నెక్స్ట్ ఎల్జీబీటీస్, గేస్, ఇంకా ఉన్నాయి లెస్బిసియన్స్. ఈ వర్డ్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయండి, ఈ పదాలన్నీ ఇప్పుడు బయట ఉన్నాయండి. లెస్బిసియన్స్ అంటే ఏంటి? ఎల్జీబీటీ అంటే ఏంటి? గేస్ ఎవరు? ట్రాన్స్జెండర్స్ ఎవరు? ఈరోజు న్యూస్ మీడియాలో ఆ సుమన్ టీవీ, నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, ఆ సుమన్ టీవీ ఉంది, మరి వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతున్నారో తెలియదు వీళ్ళకి. అందరు వాళ్ళతోనే ఇంటర్వ్యూలు. ఎవడో కామెంట్ కింద పెట్టారు, రే దోమల కన్నా ఎక్కువైపోయారు ఈ మధ్య మీరు అని. దోమల కన్నా ఎక్కువైపోయారు ఈ మధ్య. వీళ్ళకి ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి ఒక పేట వేస్తున్నారు, వాళ్ళ దగ్గర మైకులు పెడుతున్నారు, వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. పైపచ్చి ఒక రాయల్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు. ఆ రాయల్గా ఉపయోగించే పదం ఏంటి చెప్పిన, మనం వీళ్ళ ఫీలింగ్స్ని కూడా మనం ఏం చేయాలట? గౌరవించాలట. చెత్త వీళ్ళ ఫీలింగ్స్. మీరు యూనివర్స్లో చూడండి, దేవుని బైబిల్ నాగరికతలో చూడండి, అసలు ఇది లేదు, ఈ పదాలు లేవు. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక పురుషుడు, ఒక స్త్రీ. వన్ మ్యాన్, వన్ ఉమెన్, అంతే. ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు, అంతే. పురుషుడికి పురుషుడు కాదు, స్త్రీకి స్త్రీ కాదు. దీన్ని ఏమంటారు తెలుసా? పాపం సొసైటీలో ఎక్స్ట్రీమ్ అయింది అనడానికి ఇదే సింబాలిక్. మీరు చూడండి, గుర్తులవే. పాపం పెట్టరేగిపోయింది అనడానికి దానిని గౌరవించడం ఏంటండి? ఎల్జీబీటీని గౌరవించడం ఏంటండి? లెస్బిసియన్స్ని గౌరవించడం ఏంటండి? వాళ్ళని ఆనర్ చేయడం ఏంటండి? కొన్ని ఇంటర్వ్యూలు చూస్తున్నా, ఆ మధ్యకాలంలో బాధాకరమైన విషయం. కేరళ రాష్ట్రం అంటే ఓపెన్గా అని చెప్పకూడదు, ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న రాష్ట్రం అది. అలాంటి దగ్గర ఒక క్రిస్టియన్ మాంక్ ఇద్దరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కుర్రోళ్ళకి ఈ క్రిస్టియన్ మాంక్ దగ్గరుండి పెళ్లి చేశాడు. ఏమనాలండి? ఇంకా వివాహం ఏమైపోయింది? దేవుడు ఏర్పరిచిన అందమైన శృంగార జీవితం ఎంత వక్ర మార్గం పడుతుంది. ఆ వీడియో బయటకు వచ్చిన దేశం అంతా చూసింది, నవ్వుతుంది. ఆడికి తాళి కట్టడం, ఆడు సిగ్గుపడిపోవడం. నాకు చచ్చిపోవాలనిపించింది ఆ వీడియో చూసి. ఆడు సిగ్గుపడిపోతున్నాడు, ఈడు తాళి కట్టినాడు, ఆడు మురిసిపోతుంది. ఈడికి ఫ్యాంట్ సొక్క ఉంది, ఆడికి ఫ్యాంట్ సొక్క ఉంది. వీళ్ళను కూడా మనం గౌరవించి దగ్గరుండి పెద్దరికంగా వాళ్ళకి ఏం చేయాలంటే మనం సమాధి చేస్తాడు దేవుడు. కంగారు పడక. దేవుడు ఒప్పుకోడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ. దేవుడు నిర్ణయించాడు, ఇది వివాహం. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. లవ్ ఉంది, మ్యారేజ్ ఉంది. నెక్స్ట్ మీ భవిష్యత్తుకి దేవుడు మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ పదం నేను తప్పుగా అర్థం చేసుకోకండి నన్ను. నీ ప్రేమకి, నీ భర్తకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ భార్యకి, నీ భార్యకి, నీ భర్తకి నువ్వు లవ్లో ఇదిగో నేను చాలా హానెస్ట్గా ఉన్నాను అనడానికి ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పిన. నన్ను తప్పుగా అనుకోకండి. పూర్తిగా నీ శరీరాన్ని పానుపు మీద నీ భర్తకి, నీ భార్యకి అప్పగించడంలోనే నీ లవ్ ఎక్స్ప్రెషన్ ఉందంటుంది బైబిల్. గుర్తుపెట్టుకో. నీ ప్రేమను వ్యక్తీకరించు అంటే పూర్తిగా తన స్వాధీనం అయిపోయావు, పూర్తిగా తన కౌగిట్లోకి వెళ్ళిపో. ఇది దేవుడు ఏర్పరిచిన ప్రేమ కావ్యం. ఇలాంటి విలువైన బంధాన్ని, ఇలాంటి స్వచ్ఛమైన బంధాన్ని పట్టుకెళ్ళి పార్కుల్లోను, బీచ్ల్లోను, ఎక్కడెక్కడో చీకట్లో బెంచీలు చివరన పెడతానంటే దేవుడు చర్యలు తీసుకోవడం అనుకుంటున్నావా? దేవుడు ఊరుకుంటారు అనుకుంటున్నావా? క్రొత్త నిబంధనలో సెలవిచ్చాడు ఆయన, విగ్రహారాధకులకును, వ్యభిచారులకును, జారులకును ఖచ్చితంగా ఆయన ప్రతిదండన చేయును అని చెప్పి.
ఊరుకోడట. అందుకే జీవితం అనే దాంట్లో దేవుడిచ్చిన అందమైన విషయం పానుపు. అది మీ ఇద్దరు 4 గోళ్ల మధ్య మీ దగ్గర ఉండాల్సినది, మీ ఇద్దరి మధ్య ఉండాల్సినది. అప్పటి వరకు సొలొమోను చెప్పినట్టు వాటి జోలికి చెప్పండి పోవద్దు, వాటిని రేపదు. ఆ రోజు సొలొమోను చేతిలో చెయ్యేసి చెప్పమంది. ఈరోజు నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, మీరు దేవుని ఎదుట ఆనబట్టి చెప్పండి, దేవా ఇలాంటి విషయాలకి మ్యారేజ్ వెలుపల మేము పోము అని. నెక్స్ట్ నేను ముగించేస్తున్నాను 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందడం నుండి. మనం చూసాం ప్యాటర్న్, మీకు గుర్తుందో చెప్పండి ఒకసారి. లవ్, సెక్స్, మ్యారేజ్, మనీ. లాస్ట్ మనం చూసి ముగించేస్తున్నాం మనీ. మనీకి లైఫ్కి సంబంధం ఉందంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒక భక్తుడు ఎలా అంటాడు, నేను మర్చిపోతే రాసుకుని వచ్చాను, మనీని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయకపోతే మనీ చెప్పండి మనల్ని హ్యాండిల్ చేస్తుందట. మనీని మనం జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేయకపోతే అది మనల్ని కంట్రోల్ చేస్తుందట. ఈరోజు సగానికి సగం పిల్లలు దేని బట్టి జరుగుతున్నాయి చెప్పండి? ఏం తోకలేజ్ చేసుకుంటున్నారు చెప్పండి? 1,00,000 ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, 7 ఇస్తావా, 6 ఇస్తారు, కంగారు పడకు, 1,00,000 ఇస్తావా. లక్షణాలు చూసేవాళ్ళు లేరు ఇప్పుడు చెప్పండి. 1,00,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా? ఆయనకి శాలరీ ఎంత ఉంటుంది? ఆయనకి శాలరీ ఎక్కడ చేస్తాడు? ఎన్ఆర్ఐయా? హైదరాబాద్లో చేస్తున్నాడు జాబ్, సికింద్రాబాద్లో చేస్తున్నాడా? ఇవే చూసుకుంటున్నారు. ఈ మనీ గ్రాస్ కొరకే చూసుకుంటున్నారు. కానీ విలువలు ఉన్నాయా? ప్రేయర్ లైఫ్ ఉందా? బైబిల్ చదువుతాడా? చర్చికి వెళ్తాడా? ఇలాంటి యవనస్తుల సదస్సులు ఆయనకంటే ఒక పాత్ర ఉందా? ఇవేవి చూడరు. ఎంత వస్తుందో శాలరీ? డీమార్ట్కి తీసుకెళ్తాడు నన్ను నెలకి, అడుగుతున్నాను. బయటికి తీసుకెళ్తాను నన్ను, వీక్లీ వన్స్ అయినా తీసుకెళ్తాను. ఏమి లెక్కలండి ఇవన్నీ నేను అడుగుతున్నాను. ఎన్ఆర్ఐ చేసుకుంటా అంటే మొన్న ఒక కేసు ఎదురైంది. ఎన్ఆర్ఐ చేసుకుంటా సీరియస్గా ఏంటి తెలుసా? ఇద్దరు సూట్లు వేసుకుంటారు, కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటారు, మ్యారేజ్ చేసుకుంటారు. 1 వీక్ ఉంటాడంట, 1 వీక్ తర్వాత వెళ్ళిపోతాడట. మళ్ళీ ఎప్పుడు వస్తాడట? 1 ఇయర్ తర్వాత. నడుతుంది మ్యారేజ్ అంటారు దాన్ని. చెల్లెలికి చెప్తున్నాను, తమ్ముళ్ళకి చెప్తున్నాను, ఎన్ఆర్ఐలు చేసుకుంటే నువ్వు ఎన్ఆర్ఐగా వెళ్తేనే చేసుకోలేక చేసుకో. నువ్వు విదేశాలకు వెళ్తేనే మా ఆయన ఎక్కడ ఉంటాను, నేను అక్కడ ఉంటాను. నో, ఎందుకుంటాడు అని అడుగుతున్నాను. ఎందుకుంటాడు ఆయన? అక్కడ ఎందుకుంటాడు, నువ్వు ఎక్కడ ఎందుకుంటావు అంటే ఒకే ఆన్సర్ చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్, మనీ. అడుగుతున్నాను, వివాహ బంధాన్ని మనీ కొరకు నువ్వు ఎక్కడుండు అక్కడుంటే సౌఖ్యం అనుకుంటారు ఈ సొసైటీలో. మెజారిటీ కాపురాలు పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఉద్యోగాల పేరుతో భర్త ఒక దిక్కునుంటాడు, భార్య ఒక దిక్కునుంటారు, ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటే ఏమవుద్ది? సాతానగాడు ఏదైనా తోటలోకి వచ్చినట్టు ఇద్దరి మధ్యకి వస్తారు. ఎవరో లేని టైంలో చూసుకుని గుర్తుపెట్టుకో. ఇది పాఠం నేర్పుతుంది మనకి. భర్త లేని టైంలో అవ్వ దగ్గరకు వచ్చాడు. మనుషుడు ఒంటరిగా దొరికినప్పుడు ఖచ్చితంగా వస్తాడు, వాడు మాట్లాడతాడు. వాడు సంపాదన కలిసి సంపాదించిన 100 ఇద్దరు కలిసి 100 రూపాయలైన పర్లేదు, ఇద్దరు కలిసి ఒకే దగ్గర సాయంత్రానికి వండుకు తినేలాగా సంపాదించండి. 1,00,000 రూపాయల శాలరీ వచ్చిన ఆయన అక్కడ ఉంటాను ఎక్కడ ఉంటాను అడుగుతున్నాను. 1,00,000 ఉంటుంది, మీ ఇద్దరు త్వరలో విడిపోతారు. నేను ఖచ్చితంగా సీరియస్గా చెప్తున్నా. ఎందుకో చెప్పినా, ఈ బాడీకి ఆశలు ఉన్నాయి, ఈ బాడీకి కోరికలు ఉన్నాయి, ఈ డిజైర్స్. కొన్ని విషయాలు మనం వెళితే ఆ సెక్స్ లైఫ్ని, ఆ డిజైర్స్ని, భార్య భర్త పక్కన లేకపోతే ఈ లైఫ్ ఏం చేస్తుందో తెలిసి నేను పచ్చిగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. రోజు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో, ఏ కొలిక్స్ అయితే అక్కడ ఉన్నారో తెలియకుండానే సాతానుగా వాళ్ళిద్దరికి బంధాలు వేసేస్తాడు. గుర్తుపెట్టుకో. 100 తెచ్చినా పర్లేదని కలిసి ఉందాను. ఎన్ఆర్ఐలు ఎవరు ఉంటేనే సీరియస్ చెప్తున్నాను, ఏం చేస్తావో తెలియదు, మీ ఆయన మానిపించే అంతే. ఇంకా ఏం చెప్తా తెలియదు, ఇంకా ఏం చెప్తా ఆ తమ్ముడికి చెప్తున్నాను, ఏం చెప్పుకుంటాం మీ పేరెంట్స్ తెలియదు. ఇద్దరు కలిసి ఉంటేనే వెళ్తానని చెప్పు, లేకపోతే వెళ్ళనని చెప్పు. నేను సిటీలో జాబ్ చేస్తాను, మా అమ్మగారి ఇంటికంటే కుదరదండి, బైబిల్ అలా ఒప్పుకోలేదు. ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు కలిసి తినాలి. అందుకే ప్రమాణం కూడా ఏమని చేస్తారు తెలుసా? కష్టమందును సుఖమందును కలిసే ఉంటాం, కలిసే తింటాం, కలిసే ఏడుస్తాం, కలిసే నవ్వుతాం. ఒకరోజు సావు తప్ప ఇంకా మమ్మల్ని ఏది చేయకూడదు. అది అవకాశం ఉంటే కలిసే చచ్చిపోతాం. మనీ విషయంలో చెప్తుంది. మనీ విషయంలో ఈరోజు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది చెప్పండి? భర్త ఎక్కడ ఉంటాడు? నేను మ్యారేజ్ విషయం ముందు మ్యారేజ్ చేసుకోవాలంటే ఇవన్నీ ఆలోచించండి. రేపు పొద్దున మీరు ఆలోచించి, ఇవి ఎవడ చెప్పడు బయట. ఏ పర్సనల్ డెవలప్మెంట్కి వెళ్తే ఏ డాక్టర్ మనకు చెప్పడు బయట. రేపు పొద్దున మీరు మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించే మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళాలా వద్ద ఆలోచించండి. మనీ కాదు గుర్తుపెట్టుకోండి. మనిషి మన ముందు ఉండడం ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి. మనిషి మనతో ఉండాలి.
రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది, ఎక్కడో ఉంటాడు ఆయన, ఎక్కడో ఉంటాడు ఈవిడ, ఎక్కడో ఉంటుంది. ఈవిడ జాబ్ చేస్తుందట, ఈయన జాబ్ చేస్తాడట. మరి పిల్లలు ఎక్కడ ఉంటారు? అమ్మమ్మ దగ్గర వదిలేస్తారంట, నాన్నమ్మ దగ్గర వదిలేస్తాడు. వదిలేస్తే అమ్మా నాన్న ఉన్న పిల్లలే తినంగా పెరగట్లేదు. అమ్మా నాన్న లేకపోతే అమ్మమ్మ దగ్గర తినంగా పెరుగుతారా? మళ్ళీ ఒక స్లోగన్ దీనికి. ఆ స్లోగన్ ఏంటో చెప్పిన, వెలుగుండగానే చెప్పండి. దీనికి ఒక స్లోగన్ మళ్ళీ, వెలుగుండగానే దీపం చక్క పెట్టుకోవాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పదు, కష్టమైన తీసుకోవాలంటే. నేను అడుగుతున్నాను, పిల్లల భవిష్యత్తు బాగుంటుందిలే, మరి మీ భవిష్యత్తు, ప్రజెంట్ మీ భవిష్యత్తు, మీరేమైపోతారు? వయసు అంతా అడవి కాసిన ఎల్లు అవుతుంది, మీరేమవుతారు అడుగుతున్నాను నేను. అందుకే బైబిల్ అంది, ధనము నిన్ను డిస్టర్బెన్స్ చేయకూడదు, మ్యారేజ్ లైఫ్లో నువ్వు డిస్టర్బెన్స్ అవ్వకూడదు, సెక్స్లో అబ్యూజ్ అవ్వకూడదు, లవ్లో డెఫినేషన్ దాటి నువ్వు బయటకు వెళ్ళిపోకూడదు. నా కుమారుడా, ఈ 4 విషయాలు జాగ్రత్త, నీకు భరోసా ఇస్తున్నాను. లవ్, మ్యారేజ్, సెక్స్, మనీ, ఈ 4 విషయాల్లో నా బౌండరీస్ దాటకుండా నువ్వు ఉంటే నీకు ఒక వాగ్దానం ఇస్తున్నా అంటున్నాడు. ఆ వాగ్దానం ఏంటో చూడండి, ఎంత బాగుంటుంది. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన మ్యారేజ్ అవుతున్న యంగ్ కపుల్స్కి, ఫ్యామిలీలో ఉన్న వారికి అందరికీ చెప్తున్నాడు. చూడండి, మిమ్మల్ని ఇలా ఉంటే విడవను, ఎడబాయను. నేను బతకడానికి ఎన్ని డబ్బులు కావాలి చెప్పండి, ఒక ఫిగర్ చెప్పండి, నేను అడుగుతున్నాను. బతకడానికి ఎన్ని డబ్బులు ఉండాలండి? 1 కోటి రూపాయలు ఉండాలా? 1,00,000 రూపాయలు ఉండాలా? బతకడానికి ఏముండాలి చెప్పినా? ఆరోగ్యం ఉండి, గుండెల నిండా సమాధానం ఉండి, ఒకరి ప్రేమ ఒకరు ఉంటేనే బతకగలం. గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఉన్నాయనుకోండి, సమాధానం లేదనుకోండి, సెలబ్రిటీలు చూడండి, రాత్రి అయితే క్లబ్కి రేవు పార్టీలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? సమాధానం లేదు వాళ్ళకి. డబ్బుతో కొనలేనివి కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ప్రేమ, వివాహము, ఒకరు దాంపత్య జీవితం, ఇవి జాగ్రత్తగా దాచుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఈ లోపల ఉండండి. దేవుడు అంటున్నాడు, ఈ విలువల్లో మీరు నాతో ఉంటే నేను వాగ్దానం ఇస్తున్నాను, మిమ్మల్ని విడువను, ఎడబాయను. ఏ సమయానికి మీకు ఏం కావాలో, మీ పిల్లలకి ఏం కావాలో నేను అన్నీ చూసుకుంటాను. ఎంత బాగా బైబిల్ మనకి ఎలిబ్రేట్ చేస్తుంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరో ఒకరు సహాయాల కొరకు తిరుగుతాం. దేవుడు అంటున్నాడు, ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను, నరులు నాకు ఏం చేస్తారు? డబ్బులుంటే బాగుంటుందంటే, డబ్బులున్నట్టే ఉంటుందండి. విలువలు ఉంటే డబ్బులు లేకపోయినా లైఫ్ చెప్పండి ఆనందంగా ఉంటుంది. పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటున్నారు, ఆనందంగా ఉంటారు అనుకుంటున్నారా? మీ సిటీస్లో ఈ మధ్య నేర్చుకుని చెప్తా, ఈ 2,000 సుమారు 2,000 గ్రామాలు ఉన్నాయండి. ఈ హైదరాబాద్, సికింద్రాబాద్, 2,000 రికార్డులు, 2,000 గ్రామాలు. ఆ 2,000 గ్రామాల్లో చర్చిలు లేవులండి, అది వేరే విషయం. 2,000 గ్రామాలు ఉన్నాయి. ఈ 2,000 గ్రామాలు చివరికి ఇప్పుడు విస్తరిస్తుంది మీ సిటీ. రింగ్ రోడ్డు ఇంకో రింగే ఎత్తారంట. ఎందుకంట? ఇదే చెప్పిన, అందరికీ సిటీలో ఉండాలనిపించట్లేదంట. మరి ఎక్కడికి వెళ్తారంట? దూరంగా వెళ్ళిపోతారంట. 1 ఎకరం కొనుక్కుంటారంట, అక్కడ పాక వేసుకుంటారంట. పాక అంటే సి అంటారని, పాక అనక దానికి ఒక పేరు పెట్టారు, ఫామ్ హౌస్ అన్నారు దాన్ని. బిల్డింగుల్లో మాకు సుఖం లేదు, సెంట్రల్ ఏసీలో సుఖం లేదు, పాకలోనే సుఖం ఉంది అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పాకలో ఉన్న పరమన్నం నేను పెడతాను, నా వైపు చూడు. బిల్డింగ్స్ కాదు, మనీ కాదు, ఇవేమీ కాదు, పాడు చేస్తాయి. ఎప్పుడో వారానికి ఒకసారి కలుసుకుంటాం, భార్య భర్తలు ఇద్దరం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ చెప్తాం, పిల్లలతో కలిసి తింటాం, మళ్ళీ సోమవారం లేచి వెళ్ళిపోతాం. అంటే లైఫ్ అది కాదు. లైఫ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు కలిసి ఉండాలి. సంపాదించిన 100 అయినా కలిసి ఉంటాం. దేవా నీ మీద అనుకుంటాం. బ్యూటిఫుల్ సీన్ ఏంటి చెప్పిన? భార్య, భర్త, పిల్లలు ముగ్గురు కలిసి అలా చర్చికి అటెండ్ అయ్యి సండే వర్షిప్కి వచ్చి దైవజనుడి మాటలు విని ఆరాధన చేసి వాక్యం విని దేవుని దగ్గర మీ వారమంతా ఉన్న కష్టాలు, సుఖాలు, సమాధానం చెప్పుకుని వెళ్ళిపోతారు. చూసారా? ఎంతకు మించిన బ్యూటిఫుల్ లైఫ్ ఇంకేమీ లేదండి. అందుకే నేను ముగిస్తున్నాను. విశ్వాసిని పెళ్లి చేసుకో, విశ్వాసురాలైన వనితని చూడు. ఈ విధముగా ఈ ప్యాటర్న్ను ఫాలో. నీ లైఫ్ అన్ని విధాలుగా ఈ 4 గ్రాఫుల్లో బాగుంటుంది. ఏ మాత్రం డిస్టర్బెన్స్ అయినా ఈ 4 విషయాలు చాలు, పాడైపోతారు. అలా ఉండకూడదని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.